థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. టెస్ట్ వ్యాలెట్ అప్డేట్ అడుగుతుంది సార్, చేసుకోవచ్చా లేదా వెయిట్ చేయమంటారా సార్? ట్రస్ట్ వ్యాలెట్ అంటే అప్డేట్ చేసిన పర్సన్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదన్నా తెలియదు ఇంకా. చూద్దాం సార్, నో ప్రాబ్లం. లేదు సార్, అందాక వెయిట్ చేయండి లేకపోతే. లేదు, మరి చేయలేదు సార్ కొంతమందికి అందుకోసమేనా. ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేస్తే ఏమన్నా అంతకుముందు ఇష్యూలు వచ్చినాయి కదా, అలాగే ఏమన్నా మళ్ళీ వస్తాం మళ్ళీ ప్రాబ్లం కదా. అందుకోసమనే చేయలేదు సార్, అందుకే అడుగుతున్నాను సార్. వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు చేద్దాం. ఒకవేళ ఈ రోజు చేస్తారు కాబట్టి చాలా మంది ఏమైనా ఇష్యూలు వస్తాయి కానీ చెప్తారు కాబట్టి. ఓకే, నేను చేస్తున్నా. ఆల్రెడీ అప్డేట్ నాకు వచ్చింది. చూద్దాం సార్. ఏమన్నా ఒకవేళ సైట్ ఏమైనా ఇష్యూ వచ్చినా ఏమైనా విత్డ్రాల్ అయ్యి ప్రాబ్లం వస్తే అప్పుడు వెయిట్ చేద్దరు కానీ. అందుకోసమే ఒకవేళ సార్ చూసుకుంటే. ఆ, అంటే ఈరోజు చూసి రేపు చేసుకున్నారు నో ప్రాబ్లం. ఓకే ఓకే. మన పీవీసీ అయితే ఆల్రెడీ 0.86 వరకు వెళ్ళింది. సార్ ఇంకా మన సూర్య సార్ కూడా వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్, గుడ్ మార్నింగ్. ఏమైనా ఒక వీడియో ప్లే చేస్తే కనుక ప్లే చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమైనా వీడియో ప్లే చేస్తే కనుక ప్లే చేయండి. వీడియో సార్, ఓకే చూస్తాను సార్, చూస్తాం. ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ అప్డేట్ అవును సార్. అప్డేట్ లోనే ఉండాలి జనరల్ గా. అప్డేట్ వర్షన్ లోనే ఉండాలి ఎప్పుడు కానీ ట్రస్ట్ వ్యాలెట్. ఎప్పుడు కొంతమందికి అప్డేట్ వచ్చినప్పుడు ఆల్రెడీ పని చేస్తున్నటువంటి వ్యాలెట్ పని చేయలేకుండా పోతుంది, కానీ పర్వాలేదు. అప్డేట్ ఓకే సార్. వచ్చినప్పుడు చేసుకోవడమే మంచిది. మనం అప్డేటెడ్ వర్షన్ లోనే అవునవును సార్. ఉండాలి, ఓల్డ్ వర్షన్ ఉండకూడదు. ఎందుకంటే కొన్ని కొన్ని చేంజెస్ చేసి పెడతారు కాబట్టి అది మనకు అవసరం, మనకు ఆ వర్షన్ కావాలి. ఆ వర్షన్ లో అవును సార్. ఏదైనా మీ హ్యాండ్ సెట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది జనరల్ కొంతకాలమే ఉంటుంది, అది క్లియర్ అవుతుంది. అప్డేట్ లోనే ఉండాలి. ఇప్పుడు బయట ప్రైజ్ లోకల్ ప్రైజ్ రెండు ఈక్వల్ చేశాడు కదా సార్. అవును సార్. చూడలేదు సార్, చెక్ చేయలేదు సార్. సేమా? చూసి సేమ్ చేశారు అనుకుంటా. నేటి వరకు బయట ఎక్కువ ఉండే లోపల తక్కువ ఉంది. అవునవును. అది రాజా సార్ పెట్టారు అనుకుంటా, నేను సరే చూడలేదు, చూశాను కరెక్ట్ గా కానీ పూర్తిగా అబ్జర్వ్ చేయలేదు. ఓకే, నేను ఓపెన్ చేసి చూస్తాను.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చండి సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. చూసారు సార్? చూస్తున్నా సార్, ఓపెన్ చేశాను, ఓపెన్ అవుతుంది. అవును సార్, లోపల కూడా సేమ్ చేశారు. ప్రైజ్ ఇప్పుడు బయట ప్రైజ్ లోపల అంటే ఆల్రెడీ చాలా మంది బై చేస్తున్నారు కదా సార్ లోపల, అందుకని చెప్పేసి ఇంకా అలా చేసినట్టున్నారు. రాజేష్ సార్ అయితే నిన్నటి నుంచి 2-3 సార్లు 4 సార్లు బై చేశారు, హ్యాపీగా ఉన్నారు సార్. తర్వాత మనం ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది. అంటే అవునవును దాదాపు సార్. 280 మీటర్స్ ఎక్కువ వచ్చినాయి సార్ సార్కి. అవును సార్, అవును సార్. అది సార్ అంటా ఉంటారు కదా, ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది 100% కరెక్ట్. ఇది లీడర్స్ అందరికీ నాది ఒకటి సార్, నేను చెప్పేది మైండ్ సెట్ స్టేబుల్ గా పెట్టుకోండి. కొంతకాలం ఆల్రెడీ రీచ్ అయిపోయాము, వర్క్ చాలా వరకు ఫినిష్ చేసుకొని వచ్చేస్తున్నారు సార్ మన టీమ్ సిస్టమ్. కొంచెం స్టేబుల్ గా పెట్టుకోండి, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి. పీవీసీ మెట పైన మిరాకల్స్ చూస్తాం మనం అందరం. వేవరింగ్ మైండ్ సెట్ వదిలేసేయండి. ఇక్కడ పక్కన ఉండే వాళ్ళ మాటలు విని ఉన్నటువంటి పీవీసీ మెటని అండర్ ఎస్టిమేట్ వేసి ఉన్నటువంటి పొజిషన్ నుంచి డౌన్ గ్రేడ్ అయితే అవ్వద్దండి. పీవీసీ మెట ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లు, కొత్త క్రిప్టో మార్కెట్లో కమ్యూనిటీ ఉండదు, ఏం ఉండదు, అని బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఏం ఉండదు. లాంచ్ అయిపోతున్నాయి, పొలోమని ఎగబడి పడిపోతున్నారు దానిపైన. ఏం ఉండదు అసలు. దానికి ఎప్పుడు లాంచ్ అయిందంటే అప్పుడే లాంచ్ అయింది. దానికి ఎప్పుడన్నా ఇంతకుముందు ఏమన్నా క్రిప్టోకి సంబంధించిన వర్క్ చేశారంటే అది ఉండదు. సో వాటితో కంపేర్ చేసుకుంటే పీవీసీ మెటా చాలా బ్యాక్ ఎండ్ లో మంచి ప్రాజెక్టులు చేసింది. మన ప్రూఫ్స్ ఉన్నాయి, మంచి కమ్యూనిటీ బిల్డ్ అయినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి. విత్డ్రాల్స్ కానీ ఆటోపోల్స్ ఇవ్వడంలో కానీ సాక్ష్యాలు ఎంత జెన్యున్ గా ఉన్నాయో, ఒక్కొక్కరు లైఫ్స్ ఎలా చేంజ్ చేసింది, ఒక్కొక్కరు లైఫ్స్ ఎలా కాపాడింది కరోనా టైంలో, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సార్. గుర్తుపెట్టుకొని జెన్యున్ సిస్టమా కాదా అన్నది మనం అర్థం చేసుకోవాలి. మనం పెట్టిన పెట్టుబడులు, పెట్టిన సిస్టమ్ ఈ జెన్యునా కాదా అన్నది ఇప్పటికీ మనకు అర్థం చేసుకొని ఉండాలి. చేస్తున్నటువంటి వర్క్ ప్రాసెస్ కూడా చాలా జెన్యున్ గా మినిట్ బై మినిట్ మనకు ఇవన్నీ చేంజెస్ వస్తున్నాయంటే అది హెల్దీగా వర్క్ చేస్తుంది, వర్క్ జరుగుతుంది సిస్టంలో. క్రిప్టో పనిచేస్తున్నటువంటి క్రిప్టో అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. చాలా మంచి పెట్టుబడులు పెట్టారు కొంతమంది పీవీసీ మెటాలో. వాళ్ళ లైఫ్ ఇప్పుడు చూడండి ఎట్లుంటుందో. కొద్ది రోజులతో, కొన్ని నెలల తర్వాత పెట్టుబడులు పెంచుకోనటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. పెంచుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు. నేను చెప్తాను కదా సార్, కనీసం నీ కోసం కాకపోయినా నీ వాళ్ళ కోసమైనా చేసుకోవాలా. క్రిప్టో ఏ రకంగా ముందుకు రాబోతుంది అన్నది మనకు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, తెలుసు ఆ విషయం. తెలిసి చేయలేనటువంటి వాడిని ఏమంటాం సార్? మూర్ఖుడు అంటాం సార్. ఒక్క విషయం, నేను నా వాయిస్, నా మాటలు ఎలా ఉంటాయి, ఎందుకంటే ఇది కుండ బద్దల కొట్టినటువంటి విషయం. మనము అడ్వాన్స్ గా రాబోయే నెక్స్ట్ 10 years తర్వాత ఏం చేయాలో అది ఇప్పుడే చేసేసాం సార్. 10 years తర్వాత చేయాల్సిన పనిని ముందే చేసేసాం. అంత నాలెడ్జ్ ఇచ్చింది పీవీసీ పిల్లవైన సిస్టమ్ మనకి. ఎక్కడో ప్రథమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీకి తీసుకొచ్చింది సిస్టమ్. పిల్లవైన నుంచి పిల్లవైన పార్ట్నర్స్ అందరినీ కూడా ఒక అడ్వాన్స్ టెక్నాలజీకి తీసుకొని వచ్చింది, దాన్ని నేర్పిస్తుంది.
నేర్చుకోవడానికి ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది సిస్టమ్. ఇది చాలా జెన్యున్ సిస్టమ్ సార్. ఇది హార్ట్ఫుల్లీ ఐఎమ్ థ్యాంక్స్ టు పీవీసీ మెటా సిస్టమ్. బయట కాన్సెప్ట్స్ నేను మొన్న రిచ్ భారత్లో చెప్పాను, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సిస్టమ్స్ లో బయట పీవీసీ మెటల్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పీవీసీ మెటల్లో ప్రాఫిట్స్ లేవు అనుకున్న వాళ్ళు బయట కాన్సెప్ట్ ప్రాఫిట్ కోసం వెళ్తున్నారు. కానీ వెళ్ళేటప్పుడు అందులో పెట్టుబడి పెట్టేటప్పుడు అది $50, $40, $100 అనేది పక్కన పెట్టండి. ఎంతో కొంత మన శక్తి కొలది మీరు పెట్టుబడి పెట్టినప్పుడు అది ఆ సిస్టమ్ అన్నది, ఆ కాన్సెప్ట్ అన్నది తాత్కాలికంగా మీకు ప్రయోజనం కలిగించే విధంగానే ఉంటుంది. అది నిజంగా బ్లాక్ చైన్ పైన ఉందా చూసుకోవాలా. ఒకవేళ బ్లాక్ చైన్ ఉంటే, బ్లాక్ చైన్ కొన్ని చాలా టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ ఉన్నాయి. జెన్యున్ బ్లాక్ చైన్ అది. ఒకవేళ వీక్ బ్లాక్ చైన్ ఉందా, ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద ఇప్పుడు స్పేస్ రీసెర్చ్ సెంటర్ నాసాని అంత పెద్ద రీసెర్చ్ సెంటర్ ని హ్యాక్ చేసినటువంటి మహానుభావులు ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎన్నో కాన్సెప్ట్లు ఉన్నాయి. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ క్రిప్టో అని చెప్పి వాళ్ళు ఎంచుకున్నటువంటి బ్లాక్ చైన్, వాళ్ళు నడిపిస్తున్నటువంటి బ్లాక్ చైన్ జెన్యునా? వెజీరెక్స్ ఎంతో కాలంగా మన్నికగా ఉన్నటువంటి వెజీరెక్స్ ని కూడా హ్యాక్ చేసేసారు. వెజీరెక్స్ బ్లాక్ చైన్ జెన్యున్ కాదని అర్థమైపోయిందా లేదా? సో అంత పెద్ద ఎక్స్చేంజ్ నే హ్యాక్ చేసినప్పుడు నువ్వు పెట్టేటువంటి పెట్టుబడులు, నువ్వు ఆశించి నువ్వు వెంపర్లాడుతూ పెట్టుబడుల కోసం వెళ్తున్నావే, అవన్నీ కూడా జెన్యున్ బ్లాక్ చైన్ పైన వర్క్ చేస్తున్నా లేదా? అవి స్కీమా లేకపోతే స్కామా? క్రిప్టో లాంటి ముసుగు తొడుక్కొని పనిచేసేటువంటి స్కామ్లా అవి? క్రిప్టో అని ముసుగు తొడుక్కున్నటువంటి స్కామ్స్ చూడండి, చాలా ఈజీగా బిస్కెట్లు వేస్తారు సార్. ప్రాఫిట్స్ వస్తాయి, ఇనిషియల్ గా బిగినింగ్ లో ప్రాఫిట్స్ వస్తాయి. ఒకసారి ఎలా ఉంటుందంటే, ప్రాఫిట్ ఇచ్చి నమ్మించి నిన్ను అడాప్ట్ చేసుకుంటాడు, అడిక్ట్ చేసుకుంటాడు. నువ్వు అడిక్ట్ అయిపోతావు. సిస్టమ్ లో అల్లో పీవీసీ మెటాతో కంపేర్ చేసుకుంటే ఇందులో నాకు ఈ రోజు పెట్టుబడి పెడితే నాకు సాయంకాలం కొంత డబ్బులు వస్తున్నాయి, ఇది చాలా బాగుంది, ఇంకొంచెం పెట్టుబడి పెడదామని ఆశిస్తావు. జరిగేది అదే. అడిక్ట్ అయిపోతావు ఆ సిస్టమ్ కి. మెల్లగా పెట్టుబడులను మెల్లగా పెంచుకుంటావు. ఒకానొక రోజున ఏ లీడర్ తీసుకొచ్చినా, ఏ కాన్సెప్ట్ రికమెండ్ చేసినా కానీ, కుచ్ నహీ సార్, కుచ్ గడబడి హో గయా, ముझे కుచ్ నహీ మాలూమ్ అంటే ఇప్పుడు ఏం చేస్తావు? కుచ్ గలతీ హో గయా అంటే ఇప్పుడు ఏం చేస్తావు? సో అవేర్నెస్ ఉండాలి. ఏ క్రిప్టోలో మనం పెట్టుబడులు పెడుతున్నాం, ఈ పెట్టుబడులు పెట్టినటువంటి క్రిప్టో సస్టైన్ అవుతుందా, ఇది జనరేషన్స్ వరకు నడుస్తుందా, వీళ్ళు అవలంబించేటువంటి పద్ధతులు ఏంటి, వీళ్ళు అవలంబించేటువంటి టెక్నాలజీ ఏ రకంగా తీసుకుని వస్తున్నారు, అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. లాంగ్ టైం బేస్ స్టేబుల్ గా ఉండేటువంటి క్రిప్టో కరెన్సీలో మనం ఉండాలి. అది మనకు చాలా ఉన్నతమైన భవిష్యత్తుని ఇయర్ బై ఇయర్ డెవలప్ అవుతుంది ఆ క్రిప్టో. సంవత్సరాలు గడిచే కొద్దికి, కాలం గడిచేంత కొద్దికి క్రిప్టోలో డెవలప్మెంట్స్ జరుగుతాయి. టెక్నాలజీని బేస్ చేసుకుని, టెక్నాలజీని ఇంక్లూడ్ చేసుకుని, దాన్ని మౌల్డ్ చేసుకుని డెవలప్ చేస్తున్నటువంటి క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా. గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనిటీకి అనుగుణంగా ఎంత చక్కగా, కేవలం కమ్యూనిటీ కోసమే, ఇంకా కూడా డీసెంట్రలైజ్ కాకుండా, ఓల్డ్ గ్లోబల్ మార్కెట్ లోకి లాంచ్ చేయకుండా వెయిట్ చేస్తుంది కమ్యూనిటీ కోసం. ఇంత జెన్యున్ గా పనిచేస్తున్న సిస్టమ్ ఉందా చూడండి, ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. పీవీసీ మెటలో ఏం జరుగుతుంది అనేది. రేటులతో సంబంధమే ఇలా నాకు తెలిసి, మీరు గమనించారు, చాలాసార్లు చెప్పారు రాజేష్ సార్ కూడా, రేటుతో మనకు పని లేదు సార్. పీవీసీ మెటా సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రెసెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, రేటుకి సంబంధం లేకుండా కూడా నువ్వు ప్రాఫిట్ చేసేటువంటి విధంగా ఉంది. కానీ నువ్వు గమనిస్తున్నావా లేదా? దాన్ని ఉన్నటువంటి ఆ పాయింట్స్ ని గమనించి దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నావు అన్నదే పైన నీ పీవీసీ మెటా యొక్క ప్రాజెక్ట్ పైన నీకున్న అవగాహన తెలియజేస్తుంది. నువ్వు పీవీసీ మెటాను తప్పుదోవడు పట్టిస్తున్నావు అంటే, పీవీసీ మెటాని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు అంటే, పీవీసీ మెటాని గురించి నువ్వు తక్కువగా మాట్లాడుతున్నావు అంటే నీకు అవగాహన లేదు. నీకు అవగాహన లేమి ఉంది పీవీసీ మెటా ప్రాజెక్ట్ గురించి.
ఇక్కడ మనకు మెయిన్ గా బ్యాక్ డ్రాప్ ఏంటంటే టెక్నికల్ గా కొన్ని అంశాలు తీసుకురావాల్సి ఉంది. పీవీసీ మెటల్లో టెక్నికల్ గా కొన్ని అంశాలు జరగాలి మార్కెట్ సంబంధించి. సో ఆ అంశాలపైన వర్క్ జరుగుతుంది. ఆ అంశాలను తీసుకోవడానికి దానిపైన ఫుల్ ఫ్లెడ్జ్ గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో దాన్ని మనం చూస్తాం. నేను అందుకే ఫస్ట్ లోనే చెప్పాను, మైండ్ స్టేబుల్ గా పెట్టుకోవాలని. టోటల్ హ్యూమన్ యొక్క లైఫ్ అన్నది ఆయా వ్యక్తి యొక్క మెంటాలిటీ, థింకింగ్ పైన, థింకింగ్ ఎబిలిటీ పైన, థింకింగ్ ప్రాసెస్ పైన, అతని జీవితం, అతని యొక్క ప్రతి అంశము అతని ఆలోచనల పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే నా ఆలోచన, నేను పీవీసీ మెటా గురించి నేను ఏం ఆలోచిస్తానో, పీవీసీ మెటా బిజినెస్ లో నా స్టెప్, నేను తీసుకున్నటువంటి ప్రతి అడుగు, నేను వేసేటువంటి ప్రతి అడుగు, తీసుకునే ప్రతి స్టెప్ నా మెదడులో వచ్చేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఉంటది. అదే విధంగా నువ్వేం ఆలోచిస్తున్నావు పీవీసీ మెటా గురించి అన్న దాన్ని బట్టి నువ్వు బిజినెస్ లో నువ్వు స్టెప్ తీసుకుంటావు. నాకు అనిపిస్తుంది ఈ పీవీసీ మెటా సిస్టమ్ ఏంది, ఇంకా అసలు నడుగు నడుస్తుంది, దీనికన్నా ఇంకా వేరే ప్రాఫిట్ వచ్చేటువంటి కాన్సెప్ట్లు ఏమైనా ఉన్నాయా చూద్దామని నా మెదడులో ఆలోచన వచ్చిందంటే వెంటనే నా పని చేస్తాను. నాకు వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నా బాడీలో మెయిన్ గా డెసిషన్ తీసుకునేది, కీ డెసిషన్ తీసుకునేది నా బ్రెయినే. నేను నా బ్రెయిన్ ఎట్లా చెప్తే, నా ఆలోచన ఎట్లుంటే అట్లనే ఉంటుంది నా లైఫ్. ఈ రోజు సిగరెట్ తాగడం తప్పు అని నాకు తెలుసు, కానీ నా బ్రెయిన్ ఈ రోజు ఏం కాలే తాగు అంటే నేను ఖచ్చితంగా అంగడి దగ్గరికి వెళ్ళి సిగరెట్ కొనుక్కుంటా. ఈ రోజు పీవీసీ మెటా, జెన్యూన్, క్రిప్టో వెయిట్ చెయ్యి, నీ బిజినెస్ డెవలప్ చేసుకోమని నా బ్రెయిన్ చెప్తేనే నేను సీడ్ ఫండింగ్ చేస్తా, టోకెన్ ఫార్మింగ్ చేస్తా, అన్ని పనులు చేస్తా. పీవీసీ మెటా సిస్టమ్ లో ప్రజెంట్ ఏదైతే ఇచ్చిందో అవన్నీ కూడా. అందుకే ఏం చెప్తానంటే, మీ బిజినెస్ పట్ల, ప్రాజెక్ట్ పట్ల మీ బ్రెయిన్ ని స్టేబుల్ గా పెట్టుకోండి, కాన్ఫిడెన్స్ గా పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే, నీ బ్రెయిన్ స్టేబుల్ గా లేదు, అటు ఇటు పరిగెత్తుంది, ఏం చేయాలో తోచలేదన్నప్పుడు నేర్చుకోవాలా, అవగాహన పెంచుకోవాలా, మీటింగ్స్ లో రావాలా, అనేక విషయాలు వినాలా. విన్నప్పుడు నీ బ్రెయిన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. స్ట్రెంగ్తన్ అయినప్పుడు, సరైన సమాచారం నీ దగ్గర ఉన్నప్పుడు సరైన మార్గం చూస్ చేసుకుంటావు, సరైన పద్ధతిని ఎంచుకుంటావు బిజినెస్ లో. ఇవన్నీ చేయాలి సార్. పీవీసీ మెటా గురించి ఏ రకంగానూ మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని, ఇప్పుడు ఇందాక మార్కెట్ లో ఉన్న ప్రైజు, పీవీసీ మెటా .io లో ఉన్న ప్రైజ్ వేరియేషన్ ఉంది, వ్యత్యాసం అయితే ఉంది. నిన్నటి నుంచి మొన్న ఉంది, ఈరోజు అది లేదు. ఈ మధ్య కాలంలో రాజేష్ సార్ చేసుకున్నారు, కొంతమంది చేసుకున్నారు, వాళ్ళకి ప్రాఫిట్ ఉందా లేదా? కీ అబ్జర్వేషన్ ఉండాలి, చాలా ఫాస్ట్ గా అబ్జర్వేషన్ ఉండాలి, ఏం జరుగుతోంది, ఎలా యూజ్ చేసుకోవాలి ప్రతి ఆప్షన్ అనేది తెలిసి ఉండాలి, సమాచారం మీ దగ్గర ఉండాలి. ఒక పని చేయాలంటే ఆ పని గురించి నీకు ఎంత బాగా తెలిసి ఉంటే అంత సమర్థవంతంగా చేయగలుగుతావు. ఏ పనైనా కానీ ఒక పని చేయాలంటే ఆ పని గురించి పూర్తి సమాచారం నీ దగ్గర ఉన్నప్పుడు ఆ పనిని నువ్వు సక్సెస్ఫుల్ గా, సమర్థవంతంగా, అత్యున్నతమైన ఫలితాలు వచ్చే విధంగా చేయగలుగుతావు. ఎందుకంటే దాని గురించి నీకు బాగా తెలుసు, విన్నావు, తెలుసుకున్నావు, నేర్చుకున్నావు. అదే చేద్దాం సార్. ఇప్పుడు మనం పీవీసీ మెటా గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. టెక్నికల్ గా అంశాలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఏ రకంగా తీసుకొని వస్తారు. ఇంకా మాలోత్ రమేష్ సార్ చెప్పారు, మొన్న అప్డేట్స్ చేయాలా. 2022లోనే చేసిన కొన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో కానీ కొన్ని అప్డేట్లు అవలేదు. అవన్నీ కూడా ప్రజెంట్ ఆగున్నాయి, అవన్నీ చేయాలి. V2, V3లో ఇవన్నీ కూడా ప్యాకేజ్ షాప్ లో V2 కానీ V3 కానీ చేయాల్సి ఉంది. అవన్నీ కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తే పీవీసీ మెటా ఇంకో లెవెల్లో ఉంటది. ఇప్పుడు మనము ఎప్పుడైతే బిగినింగ్ స్టార్ట్ అయిందో ఆ యొక్క వాల్యూస్ లోని, ఆ వాల్యూమ్, అందుకు సంబంధించినటువంటి ఫిగర్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు సిఎంసీలో కానీ బిఎస్సి స్కాన్ లో కానీ. అప్డేట్ అయిన తర్వాత, టోటల్ ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ అప్డేట్ అయిన తర్వాత ఈ రోజు వరకు, అప్పుడు పీవీసీ మెటా వేరే లెవెల్లో ఉంటుంది, అది మనం చూస్తాం. అంతవరకు మనము పేషెన్స్ గా ఉండాలి. పేషెన్స్ ఈజ్ ద మనీ, నేను చాలాసార్లు చెప్పిన.
మీరు ఎంత ఓపికగా ఉంటే మీ పెట్టుబడిని ఎంత కాలం కొనసాగిస్తే అంత అంత ప్రాఫిట్ని తీసుకుంటారు. పెట్టుబడిని ఎంత సమయం మీరు 10 ఏళ్ళు పెట్టుకున్నారా, 15 ఏళ్ళు పెట్టుకున్నారా, 5 ఏళ్ళు పెట్టుకుంటే ఒక ప్రాఫిట్ వస్తుంది, 10 ఏళ్ళు పెట్టుకుంటే ఒక ప్రాఫిట్ వస్తుంది, 15 ఏళ్ళు పెట్టుకుంటే ఒక ప్రాఫిట్ వస్తుంది, సంవత్సర కాలంలో అమ్మేసుకుంటే ఇంకో ప్రాఫిట్ ఒక రకంగా ఉంటుంది. అది మనకు తెలుసు. రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ ఉన్నప్పుడు నువ్వు ఎంత కాలం దాన్ని కాపాడుకుంటూ, అంటే వేరే వాళ్ళు కబ్జా చేయకుండా నువ్వు దాన్ని ఆ సెట్ని నువ్వు కాపాడుకుంటావు, ఆ ఆస్తిని నువ్వు కాపాడుకుంటావు, అది ₹1 ఉన్నప్పుడు ఈ రోజు నువ్వు అడుగు 3,000కు 5,000కు అమ్ముతావు. సో అక్కడ ఏం జరిగింది, నీ టైంని నువ్వు అక్కడ ఇన్వెస్ట్మెంట్ అని నీకు అర్థమైంది ఆల్రెడీ. ఎంత టైంను నువ్వు దాన్ని కాపాడుకొచ్చావు ఆసెట్ని అన్నది దాని యొక్క రేటు నిర్ధారణ అయింది, అంత విలువ పెరిగింది. అర్థం చేసుకోండి. సో ట్రావెలింగ్ మైండ్ సెట్ వద్దు, కొనసాగండి. ఇప్పుడు వారెన్ బఫెట్ తీసుకున్నప్పుడు వారెన్ బఫెట్ గురించి 2,000 పుస్తకాలు రాశారు. అంటే ఆయన ఎంత గొప్పగా 2,000 పుస్తకాలు రాశారంటే ఆయన ఎంతగా ఇంపాక్ట్ చేస్తుంది అలా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడు ఆయన స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆయన ఏమైతే చేశాడో అది చేశారు. అప్పుడున్న టెక్నాలజీకి, అప్పుడున్న మార్కెట్ సైకాలజీకి ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ ఇప్పుడు అదే జరగాలని లేదు, అదే టెక్నాలజీ ఇప్పుడు ఉండదు, అదే మార్కెట్ ఇప్పుడు ఉండదు, అదే మార్కెట్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సైకాలజీ మారిపోతుంది. అప్పుడున్నటువంటి థింకింగ్ ఎబిలిటీ మారిపోతుంది, ఇప్పుడున్న థింకింగ్ ఎబిలిటీ మారిపోతుంది. మనం చిన్నప్పుడు ఒకలాగా ఆలోచించుంటాం 10 ఏళ్ల వయసులో, అదే 10 ఏళ్ల వయసులో నా పిల్లోడు నాకన్నా నేను నా ఆలోచన కూడా వచ్చిండు, అంత గొప్పగా ఆలోచిస్తారు. ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది. సో హిస్టరీలో జరిగింది ఏదైనా కానివ్వండి సార్, ఒక మార్గంగా తీసుకోవాలి, ఒక గైడ్ లైన్స్ గా తీసుకోవాలి, అంతే తప్ప అదే రిపీట్ అవుతుందంటే కాదు. అది స్టాక్ మార్కెట్ గురించి సంబంధించింది, ఇది క్రిప్టోకి సంబంధించింది. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. రిలేటెడ్ గా ఉండే అంశం ఏంటంటే మార్కెట్. ఇవన్నీ కొన్ని నేర్చుకుందాం అందరూ. ఏదైనా లీడర్స్ చెప్పినప్పుడు కొత్త విషయాలు, మొన్న ఎక్సలెంట్ సెషన్ జరిగింది, 2.5 hours చాలా విషయాలు నేర్చుకున్నాం. సో అవి చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కనిపించాయి మనకి. అవన్నీ కూడా సిస్టమ్ కూడా అబ్జర్వ్ చేసి ఉంటుంది. సో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తుంది. మనం అంతవరకు మన బ్రెయిన్ ని స్టేబుల్ గా పెట్టుకుందాం. పీవీసీ మెటల్ బిజినెస్ లో స్టేబుల్ గా ఉండి రాబోయేటువంటి అంశాలని ఏ రకంగా వస్తాయని అబ్జర్వ్ చేసి తదనుగుణంగా మనం వెళ్ళిపోదాం. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫోటో వెంకటేశ్వర్ మైక్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. సార్ థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా సూపర్ సార్, సూపర్. ఏదైనా సరే మీరు చెప్పి కరెక్ట్ సార్. ఎందుకంటే ఏదైనా మనకి ఏదైనా సరే మనకి సిస్టమ్ అవకాశం ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి సార్. మళ్ళీ అది చేయని తర్వాత మనం మళ్ళీ దొరకదు. ఎందుకంటే మనకి సార్ కూడా 3 రోజుల నుంచి చెప్తానే ఉన్నారు, లోపల ప్రైజ్ అనేది తక్కువ ఉంది అని చెప్పేసి. మరి ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు అన్నది తెలియదు. ఇప్పుడు ఈ రోజు అయితే మరి లోపల బయట సేమ్ అయిపోయింది సార్. అదే చెప్పాను ఇందాక చంద్రశేఖర్ సార్. ఓకే సార్. ఓకే సరే సార్. శ్యామ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ శ్యామ్ సార్, వెల్కమ్. వెంకటేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు మంచి మాటలు మాట్లాడారు సార్, వాస్తవాలు. ఎందుకంటే సార్ కొంచెం హార్డ్ గా మాట్లాడేదని పదం వాడారు, కానీ సార్ వాస్తవాలు హార్డ్ గానే ఉంటాయి సార్. ఓకేనా? అంటే చంద్రశేఖర్ గారికి నేను చిన్న మాట, వాస్తవాలు హార్డ్ గానే ఉంటాయి, లైస్ అబద్ధాలు గానీ లేదంటే ఏదైనా మోసపూరితమైన చాలా స్వీట్ గాను చాలా స్మూత్ గా ఉంటాయి. కాబట్టి మనకి బయట ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉదయం శంకర్ సార్ మార్నింగ్ టైము 6 to 9 మీటింగ్ ఏర్పాటు చేస్తారు.
చక్కగా అక్కడ అన్ని విషయాలు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, వినేవాళ్ళు వింటా ఉంటారు. అది కరెక్టే. కానీ సాయంత్రం పూట మళ్ళీ మనకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా 9:30 9:40 స్టార్ట్ అయ్యి 11 క్లోజ్ అయ్యి మన సెషన్ ఉంది. ఇవి బాగుంటాయి. ఆచరించే వాళ్ళు చేస్తానే ఉంటున్నారు, మంచిగా నడిపిస్తూనే ఉంటున్నారు, వాళ్ళ సంపదను పెంపొందించుకుంటానే ఉంటున్నారు. బట్ మన టీముల్లోనే మనం లీడర్స్ మధ్యలోకే బిట్వీన్ మార్నింగ్ టు ఈవినింగ్ టైం అంటే 10 to ఈవినింగ్ 5 to 6 ఎవరి రొటీన్ వర్క్ లో వాళ్ళు చేసేటప్పుడు మధ్యలో ఈ చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు హార్డీ కాకుండా స్మూత్ డైలాగులు, స్మూత్ పదాలు, స్మూత్ పర్సన్స్ కొంతమంది యాడ్ అయిపోయి మన యొక్క ఈ టీమ్స్, మన యొక్క సిస్టాన్ని ఫాలో అవుతున్న వాళ్ళ యొక్క మనసుల్ని స్మూత్ గా డైవర్ట్ చేసుకొని వెళ్తున్న వాళ్ళు చాలా మంది తయారయ్యారు సార్. ఇప్పుడున్న ప్రపంచంలో, క్రిప్టో ప్రపంచంలో ఇప్పుడున్న క్రిప్టో నాలెడ్జ్ ని కొంత గెయిన్ చేసుకుంటున్నారు. అంటే పూర్తి నాలెడ్జ్ లేకపోయినా వేళ్ల మీద కొంత నాలెడ్జ్ ని పట్టుకొని ఏం చేస్తున్నారంటే మన డే టైము, ప్రశాంతమైన టైము అంటే మార్నింగ్ వింటున్నారు, హ్యాపీగా వాళ్ళ మైండ్ లో ఫిక్స్ చేసుకుంటున్నారు మన పీవీసీ మెటర్ని మనం కాపాడుకోవాలని. మన లీడర్స్ అందరూ మెంటల్ గా స్టాండ్ బై నిలబడిపోయి హ్యాపీగా ఉంటున్నారు. బట్ డే టైం అంతా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు ఒక నెలకే అవ్వచ్చు, 2-3 నెలలకే అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళ మధ్యలో పరిచయం అయ్యి వాళ్ళ మనసుని స్మూత్ గా కిల్ చేసి చిన్నగా డైవర్ట్ చేసి రకరకాల వాటిలోకి తీసుకెళ్లిపోయి అక్కడ చేతులు కాల్చుకునేది ఏదో ఒక చిన్న ఏదైనా ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, ఆ బాధతో తిరిగి మళ్ళీ మన మీటింగుల్లోనే దాన్ని రిజాల్వ్ చేసుకొని మళ్ళీ నిలబడి ఉంటున్నారు సార్. అలాంటి బయట ప్రపంచం అంత పొల్యూట్ అయిపోయి ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు 2009 ఇప్పుడు 2024 అంటే ఈ 15 సంవత్సరాల వ్యవధిలో మనకు తెలిసిన బిట్ కాయిన్ టాప్ 1 లో ఉన్న బిట్ కాయిన్ కావచ్చు, 2015 2024 ఈ 9 సంవత్సరాల వ్యవధిలో ఉన్న ఇథేరియం కాయిన్ కావచ్చు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో ఉన్న 2017 2024 అంటే 7 years వ్యవధిలో ఉన్న మన బిఎన్బి కాయిన్ కావచ్చు. అంటే టాప్ 3 ప్లేస్ లో ఉన్న వివి ఇందా చంద్రశేఖర్ సార్ అన్నట్టు సమయాన్ని వెచ్చించి సమయం కోసం ఎదురు చూసి మనం పెట్టిన పెట్టుబడుల కోసం ఎదురు చూస్తూ ఉంటేనే వాటి యొక్క విలువలు, వాటి యొక్క లాభాలు, వాటి యొక్క భవిష్యత్తును మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మనం 2022లో వచ్చాం, 23లో వచ్చాం, అఫ్ కోర్స్ మనం ఇన్వెస్ట్ చేసాం కాదంటలా. 1300 రూపాయలు చిల్లర మనకి ఒక పీవీసీ మెట ఉన్న రోజు కొనుక్కున్నాం. అయితే దాని వాల్యూ ఒక మంచి పొజిషన్ డౌన్ అయింది, కానీ అది డబల్ అవ్వాలంటే దానికంటూ కొన్ని ఆ ఇన్స్ట్రక్షన్ లెక్కలు కంపెనీ చేయాల్సిన విధి విధానాలు కొన్ని ఉండిపోయినాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా విధి విధానాలన్నీ పూర్తయితే మన కాయిన్ రేటు ఈ రోజున మనం ఇట్లా మీటింగుల్లో కూడా టైంను వేస్ట్ చేసుకోవటం ఎందుకు, ఇంకొంచెం ఎర్న్ చేసుకోవచ్చు కదా, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లే వాళ్ళమేమో మనం. కానీ కంపెనీ ఒక అవకాశం ఇచ్చింది, రేటు తగ్గించి సర్క్యులేషన్ పెంచుకొని కాయిన్స్ పర్చేజ్ చేసుకోవటం ఎక్కువైపోయి లిక్విడిటీ పెంచుకుంటా రకరకాల విధి విధానాల్లో ఏ కోణంలో మన కాయిన్ వాల్యూ పెరిగిద్ది. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు పిచ్చి పిచ్చి కాయిన్లన్నీ వచ్చి సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ రకరకాల పదాలతో ఇది ఒక పవర్ఫుల్ అంటే 100% జెన్యూన్ అని చెప్పుకునే పిచ్చి పిచ్చి కాయిన్లన్నీ 100ల కొద్దీ వస్తున్నాయి సార్. అంటే ఈ 2024 చివరి దశలో ఉన్నాం. 2025 జనవరి 20 ట్రంప్ గారు మన ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండి పిచ్చి కూడా రోడ్డెక్కి ఒక ప్రభావితమైన పవర్ఫుల్ స్ట్రాటజీ మెయింటైన్ చేయాలని చూసే పరిస్థితి రాబోతుంది. అంటే రీసెంట్ గా ఒక 3 నెలలు 4 నెలలు, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వ్యవధిలో వచ్చినాయి, వాటికి గ్రౌండ్ లేదు, బేస్ లేదు. బట్ మన కాయనకున్న విలువ ఏంటంటే బేస్ వేసుకుంటుంది. దాని నెక్స్ట్ స్టెప్ లెవెల్ బై లెవెల్ ఏంటంటే ఫ్లోర్స్ వేసుకోవచ్చు. వితౌట్ బేస్ స్టాండర్డ్ గా లేకుండా మనం ఎన్ని ఫ్లోర్లు వేసినా కానీ ఏ రోజైనా అది కొలాప్స్డే. ఆ విషయం అందరికీ తెలుసు, మన టీమ్ లీడర్స్ అందరికీ తెలుసు. బట్ ఏంటంటే
బయట బేస్ లేని వాటి అందం, బేస్ లేని వాటి యొక్క అట్రాక్షన్, బేస్ లేని వాటి యొక్క ఒక ఫీచరు ఆకాశంలో చూపిస్తా ఉంటే ఆటోమేటిక్ గా మన లీడర్స్ ఎవరో అని కాదు, ఈవెన్ నేను కూడా అట్రాక్ట్ అయిపోతా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరిజినాలిటీ చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నది లాస్ అయిన తర్వాత క్రమేణ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రారంభ దశలో ఎవరైనా లాభాలు చూపిస్తారు. ఇప్పుడు మన 1300 రూపాయలు ఉండే కాయినప్పుడు అట్రాక్ట్ చేసి ఆటోమేటిక్ గా మన సభ్యులందరిని అట్రాక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుబడులు పెట్టించి డౌన్ అయిపోయి ఈ రోజున మనం ఎంత విలువ లేకుండా ఉందో మన కాయిన్ అని అనుకుంటున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ప్రారంభంలో 1 బ్రాంచ్, 2 బ్రాంచ్, 4 బ్రాంచ్లు, 10 బ్రాంచ్లు పెట్టుకొని అంతవరకే ఒక లిమిటెడ్ బ్రాంచ్లు, లిమిటెడ్ కస్టమర్స్, లిమిటెడ్ వర్కే చేసుకుంటా ఉంటే దాని యొక్క పొజిషన్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళేదా? ఈ రోజున టాప్ 1 ఇండియాలో టాప్ 1గా ఉండేదా? ఒక్కచోట బ్రాంచ్ దీన్ని డెవలప్ చేసుకుంటా అట్ ది సేమ్ టైం మిగిలిన కాంపిటేటివ్ బ్యాంకులను కూడా మెయింటైన్ చేసుకుంటే ఇంకో బ్రాంచ్ విలేజ్ ఎక్కడైతే ఆటోమేటిక్ గా మనకి కొంత డిపాజిట్స్ కావచ్చు, అంటే సర్క్యులేషన్ ఎక్కడ బాగా జరిగిద్ది, తద్వారా లాభాలు ఎట్లా వస్తాయి, ఈ రకమైన సర్క్యులేషన్ బ్రాంచ్లు ఏర్పాటు చేసుకుంటా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటా వచ్చి ఒక నిలదొక్కుని నిలబడే పొజిషన్ లో ఈ రోజు ఉంది. అంటే ఇప్పుడు అది నిలబెట్టుకొని ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకోపోయినా కానీ, అది ఒకవేళ మన లిస్టింగ్ లో లేకపోయినా కానీ దాని యొక్క పవర్ ఎప్పటికీ పోదు. ఏ రోజైతే అది ఆటోమేటిక్ ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకున్న మరుసటి రోజు మిగిలిన బ్యాంకుల కంటే నెంబర్ 1 కింగ్ అనేది పేరు ఆటోమేటిక్ వచ్చేసిద్ది. మన పర్మిషన్ జోలికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మన ప్లాట్ఫామ్ మీదకి ప్రారంభంలో ఎక్కువ రేటుతో వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేటు తగ్గిందని బాధపడుతున్నారు. వాళ్ళు ఆ 1300 పెట్టుకున్న కాయిన్ యొక్క వాల్యూ 13,000, 13 లక్షలు అవ్వాలంటే కింద ప్లాట్ఫామ్ స్టాండర్డ్ గా ఎక్కువ బ్రాంచ్లు, ఏ విధంగా చెప్తున్నానో ఎస్బీఐకి మనకి ఎక్కువ కస్టమర్స్, ఎక్కువ లిక్విడిటీ, ఎక్కువ పర్చేజ్ అండ్ సేల్, మనకి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరిగితేనే 1300 పెట్టిన వాళ్ళకి 13,000, 13 లక్షలు అవ్వచ్చు. తగ్గిందని బాధపడుతున్నారు. అంటే హైయెస్ట్ లో నుండి డౌన్ అయ్యింది, బట్ హైయెస్ట్ ఏ రోజైనా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే 1300 మీద నిలబెట్టినప్పుడు కంపెనీ యొక్క మిగిలిన స్ట్రాటజీ మొత్తం మిగిలిన కంపెనీలతో కంపారిజన్ చేసుకున్న ఇన్స్ట్రక్షన్ లో ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నారు. ఏంటి మనకు ఆయన 1300 13,000కి తీసుకెళ్లాలంటే దాని విషయం ఏంటి, దాని సబ్జెక్ట్ ఏంటి, దాని గ్రౌండ్ వర్క్, మనకు చేయాల్సిన వర్క్ ఏంటి. ఫస్ట్ ఎంటర్ అయ్యారు, పుట్టిన బిడ్డ ఉండారు, జనరల్ గా 1 by 1 చేసుకుంటా వస్తేనే దాన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాట్ఫామ్ మీద మనం నిలబెట్టగలం అనే ఒక ఆలోచన విధానంతో ఏం చేశారంటే కాయిన్ వాల్యూ తగ్గించుకుంటా, సర్క్యులేషన్ పెంచుకుంటా, పర్చేజ్ చేసుకుంటా, నంబర్స్ పెంచుకుంటా గత 2-3 నెలలు, ఒక 6 నెలల వ్యవధిలోనే మన టోటల్ మెంబర్స్ అకౌంట్స్ నంబర్స్ ఎంత పెరిగినాయి? 2,04,000 కాస్త 2,16,000, దగ్గరగా 12,000, 10,000 ఒక 2-3 months 4 months లోనే రైజ్ అయిపోయింది సార్. అంతకుముందు 2 లక్షల నుండి 2,02,000, 2,04,000 అవటానికి దగ్గరగా 9 months పట్టింది. అంటే నా అబ్జర్వేషన్ చెప్తున్నా, నేను కరెక్ట్ చెప్పట్లేదు, బట్ అబ్జర్వేషన్ చెప్తున్నా. ఎప్పుడైతే వాల్యూ తగ్గించేసారో కస్టమర్స్ పెరుగుతున్నారు, ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్లు వచ్చేసేస్తున్నాయి, ఆటోమేటిక్ గా ఎక్స్చేంజ్ జరుగుతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి గల కారణం ఏంటంటే మన యొక్క కాయిన్ వాల్యూని మన యొక్క ఆ లిస్టింగ్ లో తీసుకెళ్ళిన మరుక్షణం ఇది ఒక కింగ్ అవ్వాలని. సరే ఈ రోజు నేను చెబుతున్నాను, అంటే నా అబ్జర్వేషన్ నేను చెబుతున్నా, ఎన్ని కాయిన్స్ వచ్చినా కానీ టాప్ 4 లో ఉండేది పీవీసీ మెటానే. లేదు ఇన్ కేసు బిఎన్బిని కూడా రీచ్ చేయొచ్చు, ఎందుకంటే మనకంటూ పీవీసీ మెటా సంబంధించిన ఎక్స్చేంజ్ కూడా వచ్చింది అనుకోండి ఓన్. ఇప్పుడు ఏంటంటే మన కాయిన్ ఒక ఎక్స్చేంజ్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి నేను 4th place వేసాను. బట్ కాయిన్ ఎక్స్చేంజ్ 2 ఒకటే అయ్యింది అనుకోండి, ఆటోమేటిక్ గా 3rd place ఆక్యుపై చేసినా గానీ మనందరం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇవన్నీ మన సభ్యులు, మన లీడర్స్ ఒకసారి అర్థం చేసుకుంటారు. అంటే ఎవరి నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది, ఎవరి అవగాహన వాళ్ళ దగ్గర ఉంది. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు కొంచెం ఓపికగా మనం ఏంటంటే మన కాయిన్ని మనమే డిమోటివేట్ చేసుకొని
దాన్ని తగ్గించుకొని మనం డౌన్ అవ్వాల్సినంత అవసరం లేదు. మనకున్న స్ట్రాటజీలు, గ్రౌండ్ వర్క్ సార్, దీనికి కావాల్సింది ఎక్కువ మెంబర్స్, ఎక్కువ ఫండింగ్ కావాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో రేపు రాజేష్ సారు, శంకర్ సార్ చెప్పినట్టు రేపు మార్చి ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఓల్డ్ పెరలమైన అకౌంట్స్ కూడా తీసుకొచ్చి దీనికి అట్రాక్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడున్న కమ్యూనిటీకి డబుల్ అయిపోయింది సార్. డబుల్ అయిపోయింది అంటే ఆటోమేటిక్ గా కొన్ని కాయిన్లు బీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అదే సమయానికి ఎక్స్చేంజ్ లో తీసుకొచ్చారనుకోండి, మనం మనం ఇంతకాలం మనం ఎంతైతే అధైర్యపడ్డామో ఆ రోజు నుండి మన గుండెల మీద చేసుకొని మన బిడ్డల భవిష్యత్తు ధైర్యంగా ఉంటుందనే ధైర్యాన్ని జీవితాంతం కూడా పెట్టుకోవచ్చు. మన తరతరాలకి ఆ ధైర్యాన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. అది అంటే జస్ట్ నేను ఒక క్యాల్కులేటెడ్ గా చెప్తున్నాను సార్, దయచేసి ఏమనుకోవద్దు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఒక క్రిప్టో కరెన్సీ అనే పదం కోసం రకరకాల కంపెనీలు, ఒక ఒరిజినల్ కంపెనీలు వస్తున్నాయి, డూప్లికేట్ కంపెనీలు వస్తున్నాయి. రెండింటిని మనం వాటి యొక్క వేరియేషన్స్ చూసుకునే ఆలోచన కూడా మనకి ఇవ్వకుండా ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆకర్షిస్తున్నారు. ఆ ఆకర్షణలో పడిపోయి ఒరిజినల్ లేదు, డూప్లికేట్ ఏది, రెండింటికి కంపారిజన్ తెలియదు. ఈ లోపు ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రెజర్ తీసుకొస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాం. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైనా లాభాలు ఆశ చూపించి కొంతకాలం ఎక్కువ బల్క్ లో అమౌంట్ పెట్టించిన తర్వాత దాని కేర్ ఆఫ్ మనం పెట్టిన వాళ్ళది ఫోన్ నెంబర్ ఉండదు. ఒకళ్ళు పెట్టినా కానీ నువ్వు రూపాయి పెడితే నేను 5 రూపాయలు పెట్టి నష్టపోయాను, నేను ఎవరు చెప్పుకోవాలని అంటారు. ఆటోమేటిక్ గా నీది పోయా, నాది పోయా. సైలెంట్ గా ఇంకోళ్ళు చెప్పుకుంటే మళ్ళీ పరుగు పోయిద్దని మౌనంగా సైలెంట్ గా ఎవరో చెప్పుకోకుండా మనం ఉదయం సాయంత్రం ఈ మీటింగ్ లో అటెండ్ అయిపోతాం ప్రశాంతంగా, హ్యాపీగా. ఇక్కడ ధైర్యాన్ని మళ్ళీ కూడగట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన మీటింగ్ నడుపుతున్న లీడర్స్ మామూలు వ్యక్తులు కదా, ఇంటర్నేషనల్ గా వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ దగ్గర ఉన్న ఒక ధైర్యాన్ని మనకి షేర్ చేసే వ్యక్తులు. ఇలాంటి ధైర్యం మిగిలిన ఎక్కడ దొరకదు. అక్కడ ఏంటంటే మనకి వాళ్ళు రిసీవ్ చేసుకోవటమే, కేవలం మనీని, ఫండింగ్ ని, రకరకాల యాక్టివిటీస్ కి, రకరకాల క్రిప్టో డూప్లికేట్ వాటికి అట్రాక్ట్ చేసుకునే విధానమే. కానీ ఇలాంటి మీటింగులు మనకి బయట ఎక్కడ దొరకవు. ఒక క్రిప్టో అనే కాదు, మిగిలిన వాటి నుండి ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి, ఏ విధంగా మిగిలిన వాటిలో ఉన్న కాయిల్ని ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి, ఒరిజినల్ కాయిన్ ఏది, డూప్లికేట్ కాయిన్ ఏంది, దాని బేస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, దాని స్టెబిలిటీ ఏంది, దాని యొక్క విధి విధానాలు ఏంటి, ప్రతి ఒక్కటి కంపారిజన్ చేసుకునే నాలెడ్జ్ కూడా మనకి ఇక్కడ దొరికిద్ది. మిగిలిన చోట కంపారిజన్స్ ఉండవు. నాది ఫైనల్, నాది గొప్ప, నాది హై పొజిషన్ లో, అసలు నా కాయిన్ కొంటే మీరు రాబోయే 2-3 సంవత్సరాలు కోటీశ్వర్లు. ఆల్రెడీ 2016, 17, 18 నుండి మనం ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం. ఏ రోజైనా కష్టపడి ఎదురు చూసి నలిగి ఇబ్బందులు పడి తేరుకొని ధైర్యంతో నిలబడిన కాయిన్ ఏదైనా, కాయిన్ అని కాదు, జీవితంలో ఏ పొజిషన్ అయినా, ఏ వర్క్ అయినా మనం చూసుకుంటే కష్టపడకుండా ఏది వచ్చినా కానీ అది తాత్కాలికమే, అది నిలబడదు, అది మన ఫ్యామిలీకి అటాచ్డ్ గా ఉండదు. దాని ఫలాలు మనం తింటామేమో కానీ, మన బిడ్డలు తిన్నా కానీ అవి తక్కువ సమయంలోనే కొలాప్స్ అయిపోతాయి. బట్ స్టెప్ బై స్టెప్ నిలబెట్టుకొని వచ్చిన ఏదైనా సరే, అది వర్క్ అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, లేదంటే మన ఆలోచనలే కావచ్చు, అవి బలంగా తయారైపోతే ఆ బలంగా వేసిన పునాదుల మీద మన తరతరాలు ఆనందంగా నిలబడి నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. అది జస్ట్ నేను క్యాజువల్ గా చెప్తున్నాను సార్, దయచేసి ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ క్యాజువల్ గా మనలో ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న విషయాలను షేర్ చేశాను. థ్యాంక్ యూ సార్, కోట వెంకటేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నిజంగా శ్యామసుందర్ సార్, సూపర్ షేరింగ్. నిజంగా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మీరు చెప్పిందంతా 100% కరెక్ట్ సార్. ఏదైనా సరే మన పీయూష్ మెటకు పోటీ రాదు, అదైతే కరెక్ట్. ఇది మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ముందు తెలుసుకుంటారు సార్ మన పార్ట్నర్స్ అందరూ. నిజంగా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ షేరింగ్. వెల్కమ్ సార్, ఇంకా రండి సార్, వెల్కమ్. మన సార్ షేర్ చేసుకున్నారు కదా, దాని గురించి ఏమన్నా మీరు మాట్లాడాలనుకున్నా మాట్లాడండి సార్, వెల్కమ్.
సార్ రమేష్ సార్, మాలత్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాలత్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి సార్. శామ్ సార్ చెప్పిన మాటలు ఎవరికి అర్థం కాలేదు సార్. అదే సార్, అదే నేను ఆలోచిస్తున్నాను, అదే అంటున్నాను సార్. ఎవరికైనా సార్ ఇప్పుడు ఓకే, మిద్దె రమేష్ సార్ సార్ వెల్కమ్ సార్. మిద్దె రమేష్ సార్ వెల్కమ్. ఎందుకంటే సార్ ఇప్పుడు అంత బాగా మాట్లాడారు కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్. శ్యామ్ సార్ చెప్పింది, చంద్రశేఖర్ సార్ చెప్పింది 100% కరెక్ట్ సార్. ఏదైనా మన పివిసి మెటా ఫస్ట్ నుండి ఎంత పొర్లమెంట్ నుండి పివిసి మెటా వరకు రావడం చాలా కష్టంగా పడి వచ్చింది. ఇప్పుడు మన పివిసి మెటా 100% సక్సెస్ అవుద్ది. కొన్ని రోజులు ఓపికతో ఉండాలి సార్. అంతే సార్, అంతకుమించి చెప్పవలసింది ఏం తెలియదు సార్. నేను అనుకుంటున్నాను ఇప్పుడు చాలా 1200 ఉన్నప్పుడు పివిసి మెటా చాలా మంది కొన్నారు సార్. ఇప్పుడు ఒక్క ₹1 వస్తుంది ఒక్క పివిసి మెటా. ఇప్పుడు ఎంత అదృష్టవంతులు ఇప్పుడు వచ్చిన జైనింగ్ అయిన వాళ్ళు, స్పీడ్ ఫండింగ్ చేసుకునే వాళ్ళు, టోకెన్ ఫండింగ్ చేసుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులు సార్. మనం ఫస్ట్ చాలా రేట్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎంత మంది వస్తే గానీ అంత మంచిగా ఉంటుంది కొని పెట్టుకునే వాళ్ళు. అదే సార్ నేను చెప్పవలసింది అనుకున్నాను సార్. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. థ్యాంక్ యూ. నేను మాట్లాడలేకపోతున్నా సార్, ఎప్పుడు మాట్లాడలేక కాకపోతే తడబడుతున్నాను. థ్యాంక్ యూ సార్. లేదు లేదు సార్, అది అలాంటిది ఏం లేదు సార్. ఇది ఏమి మన బయట వాళ్ళం కాదు కదా సార్, అందరం మనం ఫ్యామిలీ మెంబర్స్ టైప్. అలాగా భయం ఎందుకు సార్? అలాగా ఇప్పుడు ఒక్కొక్కసారి మైక్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటే కొంచెం అలవాటు అవుతుంది సార్. సడన్ గా ఏదన్నా చెప్పాలనుకుంటే కొంచెం తడబడతాం. ఒక మాట చెప్పబోయి ఇంకొక మాట చెప్తాను సార్. అవునవును సార్, అవును సార్. అలా ఏం లేదు సార్, మాట్లాడుతూ ఉంటేనే ఏదైనా కానీ మనకి క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రెండు ఫర్ షేరింగ్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏకే ప్రసాద్ సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ ఏకే గుడ్ ప్రసాద్ సార్. ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చంద్రశేఖర్ సార్ చాలా ఎఫిషియన్సీగా చెప్పారు, చాలా ఎఫిషియన్సీగా చెప్పారు. దాన్ని అనలైజ్ చేశారు మన శ్యామ్ సుందర్ సార్. శ్యామ్ సుందర్ సార్ కూడా ఎప్పుడు మాట్లాడినా మనకు మంచి నాలెడ్జ్ ఇస్తారు, మంచి ధైర్యాన్ని ఇస్తారు. చంద్రశేఖర్ గారు కానీ ఒక పక్కన ఈయన కానీ చాలా ధైర్యాన్ని ఇస్తారు. మనం ఎన్ని కష్టాలు పడ్డామో కూడా ఆయన చెప్పారు. యాక్చువల్గా మనం పడ్డ కష్టాలు ఏంటంటే, మనం 2022 జూలైలో మనం కొనుక్కున్నాము. కొన్న తర్వాత మళ్ళీ మనం ఎవరు కూడా దాన్ని క్యాష్ చేసుకోలేదు, ఇంప్రూవ్ చేసుకున్నాం. ఎంతో కొంత డబ్బులు పెట్టి 1400లో కానీ 1300లో కానీ 1200లో కానీ అలా అలా డిక్రీజ్ అవుతుంటే మనం మార్కెట్ రీచ్ చేయాలని చెప్పి మనం ఆ టైంలో ఇంకా మళ్ళీ పెరుగుద్దేమో అని ఇంకా భయపడి కొనేసాం. బాగానే ఆ టైంలో కూడా కొనుక్కున్నాం. సిస్టమ్ మనల్ని ఏం చేసింది, తీసుకెళ్ళి బాటంలో పెట్టింది. బాటంలో పెడితే యాక్చువల్గా మనం పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా పైసలు లేవు. అందరం కూడా లక్షలు పెట్టేసాం. మన దగ్గర ఈ రోజు ₹1,00,000 పెట్టి కొనుక్కోవాలంటే మన దగ్గర అమౌంట్ లేదు, ఎవరిని అడగలేము, అప్పు తెచ్చుకోలేము. కానీ సిస్టమ్ ఏం చేసింది అంటే స్టాండర్డ్ చేసింది. అక్కడ ఒక రేట్లో స్టాండర్డ్ చేసి మనకు విత్డ్రాల్ ఆప్షన్ ఇచ్చింది. మనందరం కూడా ఇంతకుముందు మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకుని సీడ్ ఫండింగ్ చేసుకుని కొన్ని డైలీ ఇంత రిలీజ్ అయ్యేటట్టుగా మనం అందరం ఒక ప్లాట్ఫామ్ మీద చాలా కంఫర్టబుల్గా ఉన్నాం. ఈ కంఫర్టబుల్లో మనం ఈ రోజు డెఫినెట్గా మనం రోజుకి 5 కానీ 10 కానీ 100 ఇచ్చినా కానీ మనం విత్డ్రా చేసుకునే స్టేజ్లో మనం ఉన్నాం. ఎవరైతే సీనియర్ లీడర్స్ ఈ రోజు పెట్టుబడి పెట్టలేని అనుకుంటున్నారో అందరూ కూడా ఆ స్టేజ్లో ఉన్నారు. టోకెన్ ఫార్మింగ్ చేసుకుని డైలీ రిలీజ్లో USDTలు డైలీ రివార్డులు బాగా వస్తున్నాయి అందరికీ. అందరూ రోజు ఈవేళ 100 ఇస్తే కూడా విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సీనియర్ లీడర్స్. ఈవేళ వచ్చిన లీడర్స్ ₹1,00,000 పెట్టుకుంటున్నారు, 50,000 పెట్టుకుంటున్నారు, 40,000 పెట్టుకుంటున్నారు, మనతో ఈక్వల్ అవుతున్నారు. దట్స్ మనకు కూడా వాళ్ళు కూడా మనతో పాటు ఈక్వల్ అవ్వాలని మనం కోరుకుందాం. కానీ మనకు కూడా సిస్టమ్ ఛాన్స్ ఇచ్చింది. మనం ఏదైతే ఇంతకుముందు ఎక్కువ పెట్టి కొనుక్కున్నామో అట్లన్నిటిని ఈక్వల్ చేసి మనకి రూపాయి పెట్టుబడి పెట్టకుండా విత్డ్రాల్ చేసుకుని అదే పీవీసీ మెటాని మనం మరి బిఎన్బిగా చేసుకుని మనం ఆటోమేటిక్గా పీవీసీ మెటాలు సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నాం, రీసీడ్ ఫండింగ్ చేసుకుంటున్నాం, కొన్ని హోల్డ్లో పెట్టుకుంటున్నాం. వీఆర్ హ్యాపీ ఇన్ దట్. మన అందరం కూడా హ్యాపీగా ఉండి వెయిట్ చేయాలి. ఇప్పుడు మన లీడర్ సీనియర్ లీడర్ చెప్పినట్టుగా
ఆ కష్టాలన్నీ మనం పడ్డాము, ఒక స్టేజ్కి వచ్చాము, స్టేజ్కి వస్తున్నాము. ఇంకా మనం కూడా వెయిట్ చేస్తే మనం ఇంకా ధనవంతులు అవుతామని మన అందరి లీడర్స్ అందరికీ ధైర్యంగా చెప్తున్నాం. మేము ధైర్యంగా ఉన్నాం. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. కోట ఇంగ్లీష్ గారు, థ్యాంక్ యూ సార్. గోవింద్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ముందుగా నా పేరు వచ్చి ఉప్పలపాటి గోవిందు, తెనాలి, గుంటూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాం. అలాగనే సార్, నేను మన పెర్లవైన్లోకి వచ్చి 2019 ఆగస్టు 10వ తారీఖు మన పెర్లవైన్లో రావడం జరిగింది. మా పెరుగు శ్రీరామకృష్ణ ప్రసాద్ గారి ద్వారా, సీనియర్ ద్వారా. అలాగనే మనందరికీ కలయిక కారణమైన మన పార్ట్నర్స్ అందరూ కూడా కలయిక కారణమైన మన డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి కూడా పాదాభివందనాలు. వారి వర్క్ ఎవరైతే అక్కడ వర్క్ జరుగుతుందో సిస్టంలో వారందరికి కూడా థ్యాంక్ చెప్పుకుంటూ, ముందుగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు పార్ట్నర్స్ అందరికీ. గత 6 ఏళ్ల నుంచి కూడా ఆవిర్భావంగా చాలా మంచిగా మనందరిని ముందుకు తీసుకెళ్తున్న మన సారు రాజేష్ సార్ గారు, ఎందుకంటే ఎప్పుడు కూడా మరవలేని విషయం. అలాగనే ఎర్లీ మార్నింగ్ రిచ్ భారత్ పివిసి మిట్ట ముందుకు తీసుకెళ్తున్న తాటిమల్లి శంకర్ గారికి, అలాగనే మాలతు రమేష్ గారికి, చంద్రశేఖర్ గారికి, సుజాతం గారికి, కోట వెంకటేష్ గారికి, తాటిమల్లి శంకర్ గారికి, అందరికి కూడా మరొకసారి పార్ట్నర్స్ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకు నేను ఇలా యాంటైడ్ చేశానంటే, రాబోయే రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, మకర సంక్రాంతి పండుగ, రంజాన్ పండుగ, ఈ పండగలన్నీ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ పండగలు వచ్చే తలకే మనందరం కూడా ఆర్థికంగా చాలా గొప్పగా ఉండాలని మన పార్ట్నర్స్ అందరికి, ఎంతమంది అయితే ఉన్నారో అందరు పార్ట్నర్స్ అందరూ కూడా. ఎందుకంటే నాకు తెలిసి 2019 నుంచి కూడా నేటి వరకు కూడా సిస్టమ్ ఇస్తున్న ప్రతి అప్డేట్లో కూడా మనందరం పాలుపంచుకుంటూనే ఉన్నాం. ఎలాంటి టైంలో కూడా రేయనక పగలనక అందరం చాలా కష్టపడి సారోళ్ళు మన కోసం, మాలతు రమేష్ గారు, శంకర్ సారు, రాజేష్ సారు, మన వాళ్ళందరూ కూడా మనందరి కోసం, వాళ్ళందరి కష్టం మనకు మంచి ఫలాలు ఇస్తుందని కోరుకుంటూ, ఇంతటి ఇంటర్నేషనల్ మీటింగ్లో మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగనే నేడు చంద్రశేఖర్ గారు, శ్యామ్ సారు చాలా అద్భుతంగా, చంద్రశేఖర్ గారు ప్రతిరోజు మాట్లాడతారు, అలాగని శ్యామ్ సార్ కూడా ఏదో ఒక సందర్భం, అతను ఏకే ప్రసాద్ గారు, అందరూ కూడా మనందరి కోసం వారు చేస్తున్న కృషి కూడా మంచిగా ఫలితాలు ఇవ్వాలని, రాబోయే రోజులు మంచి మంచి అప్డేట్ వస్తాయి, అన్ని పాల్గొనాలని. ఇప్పుడు ఏదైతే సిస్టమ్ మన దగ్గరకు వచ్చిందో రేటు తగ్గించుకొని అది మనం ఉపయోగించుకోవాలా. టోకెన్ ఫార్మింగ్ అయినా కానీ, సీడ్ ఫండింగ్ అయినా కానీ, ఏదైనా సరే ఎర్లీ బర్డ్ కూడా ఉపయోగించుకొని మనందరం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, ఇంకా మీటింగ్లో తెనాలి నుంచి కొండా శివలింగ ప్రసాద్ గారు, రేపాల నుంచి ఎంఎస్ రావు గారు కానీ, గరిపడి శ్రీనివాసరావు గారు కానీ, పి వీరాంజనీలు గారు కానీ, మళ్ళీ తెనాలి నుంచి సల్లా పుల్లారావు గారు కానీ, ఇట్లా కేఎస్ రావు గారు కానీ, పేరు పేరున బాపట్ల కోటేశ్వరరావు గారు కానీ, అందరూ కూడా, ఇంకా పేరు చెప్పలేదు అనుకోవద్దు, అందరు మన పార్ట్నర్స్ అందరూ కూడా రాబోయే రోజుల్లో మనందరం ఈ 2 మీటింగుల ద్వారా, ఇందాక సార్ చెప్పారు ఈ టైం సరిపోదు రాబోయే రోజుల్లో, ఇప్పటికే మనం అప్పుడప్పుడు వీరాంజనీలు గారు అంటున్నారు ఇంకా కాసేపు ఉంటే బాగుండేదని అనుకుంటున్నాం. అలాంటి సందర్భం రాబోతుందని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని నాకు ఇంతటి అవకాశం కల్పించినందుకు, మీ అందరితో కలిసి మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సార్ కోట ఇంగ్లీష్ గారు, థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ గోవింద్ సార్, థ్యాంక్ యూ. నిజంగా మీరు చెప్పినట్టు సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా
మీకు కూడా హ్యాపీ క్రిస్మస్ సార్. మీకు కూడా ఖచ్చితంగా మనందరం కూడా మీరు అన్నట్టు నెక్స్ట్ ఇయర్ కల్లా మనం అంతా మంచి ప్రాఫిట్ లో ఉంటాం, బెనిఫిట్ లో ఉంటామని కోరుకుంటున్నాం నిజంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గోవింద్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏకే ప్రసాద్ గారికి, ఏకే ప్రసాద్ సార్ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, మంచిగా ఈ రోజు 1 by 1 ఒక లింక్ షేరింగ్, ఎందుకంటే చంద్రశేఖర్ గారు మాట్లాడిన మాటలకి ఇన్స్పిరేషన్ అయ్యి నేను మాట్లాడాను. నాకు సపోర్ట్ గా సార్ ఏకే ప్రసాద్ సార్ గాని, గోవింద్ గారు గాని మంచి ఆలోచన. ఎందుకంటే సార్ ఒక మంచి మనసు కలిగిన వాళ్ళందరమే ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కళ్ళు వేరే వేరే ఆలోచన లేవు. మనందరం ఒక టీమ్ ఆఫ్ మైండ్ సెట్, టీమ్ ఆఫ్ వర్క్, ఒక గుడ్ నేచర్, ఒక గుడ్ నేచర్ తో మనందరం ఇక్కడ ఉన్నాము. నాకు ఏకే ప్రసాద్ గారు సార్ చెప్పిన మాట మాత్రం నేను దానికి ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ముందుకు వచ్చాను. మళ్ళా ఇంకోసారి దయచేసి నేనే మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు సార్. ఎందుకు చెప్తున్నా అంటే ఏకే ప్రసాద్ సార్ చెప్పినట్టు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొని పెట్టుకొని రేటు తక్కువ అయినప్పటికీ మన చేతుల్లో డబ్బులు లేకుండా, పైసలు లేకుండా అయిపోయి బాధపడ్డాం. వాస్తవమే. అయితే ఈ రోజున రేటు తక్కువ ఉందని ముందుకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు 25,000 పీవీసీ మెటల్ కొని పక్కన పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకి పెద్ద కష్టం అనిపించట్లే. ఎందుకంటే 20,000, 23,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా 25,000 పీవీసీ మెటల్ వస్తాయి, బస్ అయిపోతుంది, పని అయిపోతుంది. ఆనందంగా ఉంటున్నారు. కొంత హోల్డ్ చేసి పెట్టుకున్నా అనుకుంటున్నారు. ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి, వారి దగ్గర ఉండే అవకాశాన్ని బట్టి కొని పెట్టుకుంటున్నారు. కానీ అలాంటిది నేను కొని పెట్టుకోలేకపోయానే అనే బాధ నాకుంది. వాస్తవంగా చెప్తాను, హార్ట్ఫుల్ గా. బట్ స్టార్టింగ్ లో నేను ఫార్మింగ్ క్రింద కొంత అమౌంట్ పెట్టుకొని, నేను ఎక్కువ కూడా పెట్టలేదు సార్. నాకు సపోర్ట్ ఇచ్చి హెల్ప్ చేసింది కూడా దానిపైన శంకర్రావు సార్. ఆ సార్ హెల్ప్ తో నేను మహా అయితే ఒక 20,000 పెట్టేసి నేను ఆ టైంలో టోకెన్ ఫార్మింగ్ లో కొంత యూఎస్డిటీస్ నేను ఇన్వెస్ట్ చేయడం వలన వాటి ద్వారా వచ్చే రివార్డ్ తో నేను ఈ రోజు నా 25,000, 50,000, 1 lakh పెట్టి కొన్న వాళ్ళతో సరి సమానంగా ఆ రివార్డ్ నేను పీవీసీ మెటల్ గా కన్వర్ట్ చేసుకొని నేను చేసుకోవటానికి నాకు అవకాశం దొరికింది సార్. నేను హార్ట్ఫుల్ చేస్తాను. అంటే నేను ఈ రోజున డబ్బులు పెట్టి కొనే అవకాశం నా చేతిలో లేదు, కానీ సిస్టమ్ అలాంటి రూట్ చూపించింది, అలాంటి మార్గం చూపించింది. అలాంటి మార్గాన్ని స్టెప్ బై స్టెప్ ఆ టైం రాగానే దాన్ని క్యాష్ చేసుకుని ఒక అవకాశం ఇచ్చుకుంటా. అంటే 1,300 రూపాయలు ఉన్న టైంలో కొంత పెట్టుబడి పెట్టి నిరుత్సాహపడి డల్ అయిపోయి ఈ సిస్టమ్ నన్ను ఇబ్బంది పెట్టింది. అలాంటి ఆ నెగిటివ్ థాట్ నుండి ఒక పాజిటివ్ వేలోకి ఇప్పుడున్న కాంపిటేటివ్ పీవీసీ మెటల్ పర్చేజ్ చేసే ఒక హోల్డర్ తో సమానమైన రూట్ లో అతనితో పాటు సమానంగా అతను ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు వస్తున్నారు, కొంత పెట్టుబడి పెడుతున్నారు, కొంత హోల్డ్ చేసుకుంటున్నారు. బీ హ్యాపీ సార్. నేను పీవీసీ మెటల్ 50,000 కొని పెట్టుకున్నాను, హ్యాపీ. అది ఏ రోజు పెరిగినా గానీ ఇప్పుడు నేను 1 రూపాయి మీద పెట్టి కొన్నాను, 10 రూపాయలైనా 9 రూపాయలు నాకు లాభమే అనే ఆనందంతో ఆ వ్యక్తులతో సమానమైన కేవలం నేను ఈరోజు చూసుకుంటుంది బిఎన్బి ఛార్జెస్ సార్. బిఎన్బి ఛార్జెస్ చూసుకొని నాకు ఆ రోజున వచ్చిన రివార్డ్ ని రిడీమ్ చేసుకుంటా ఆ పీవీసీ మెటల్ బయటికి తెచ్చుకొని వాటిని తిరిగి నేను ఫార్మింగ్ లో గానీ, స్టేకింగ్ లో గానీ పెట్టుకుంటా. నేను వాటిని 1,00,000 పీవీసీ మెటల్ కొన్న వ్యక్తితో సమానమైన విధానానికి వెళ్ళానంటే సిస్టమ్ చూపించిన మార్గం ఒక్కటని నేను ఆనందపడుతున్నా. కానీ ఈ రోజు నేను కొనడానికి ఏమి లేవు నా దగ్గర. ఓన్లీ బిఎన్బి ఛార్జెస్, గ్యాస్ ఫీజు మాత్రమే పెట్టుకున్నాను. అంటే ఆ సిస్టానికి తెలుస్తుంది సార్ చెప్పినట్టు. మనం ఎక్కువ రేటు పెట్టుకొని మనం బాధపడుతున్నాం అనే మన మైండ్ సెట్ ని గమనించి మన యొక్క బాధను అర్థం చేసుకొని మనకి న్యాయం చేయటానికి మార్గాలు వెతుక్కుంటూ వస్తుంది. 1,300 రేటు ఉన్నది తగ్గిపోయిందని బాధపడుతున్నాం, కానీ ఈ తక్కువ ఉన్న దానిలో కూడా మనకి న్యాయం చేసి ఈ తక్కువలో వచ్చే పోటీని కూడా ఎదుర్కొని వాళ్ళతో సమానమైన సీటుని, సమానమైన స్థానాన్ని మనకి ఇవ్వడానికి సిస్టమ్ దారి చూపించింది సార్. ఏ సిస్టమ్ ఆ విధమైన దారి ఎంత కాలంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు దారి చూపించింది సార్. ఏ స్థానంలో ఏ స్టేజీలో వాళ్ళ దగ్గర ఆ స్టేజీలో ఆ సిస్టమ్ వచ్చిన చోట వచ్చినట్టు తీసేసుకోవటమే, ఫండ్ కలెక్ట్ చేసుకోవటమే.
మహా వస్తే స్టార్టింగ్ లో ఎవరికైతే ఒక 10% మెంబర్స్ కి ప్రాఫిట్ చూపిస్తారు, 90% ఫండ్ కలెక్ట్ చేసుకుంటారు. బట్ స్టార్టింగ్ లో వచ్చిన 10% దాన్ని నిలబెట్టడానికి, సిస్టాన్ని నిలబెట్టడానికి ప్రోత్సహించి ప్రయాసపడి హార్డ్ వర్క్ చేసి నమ్మకంతో ముందుకు వచ్చిన వ్యక్తులకి సహాయపడే సిస్టమ్ ఎక్కడ ఉంది సార్ ఈ రోజుల్లో? కాబట్టి అంటే ఒక నమ్మకం చెప్తున్నా నేను, అంతేగాని ఇప్పుడు మనం డబ్బులు సంపాదించుకోవడానికి రకరకాల సిస్టంలోకి వెళ్తాం, డబ్బులు సంపాదించుకుంటాం, వచ్చిన రోజున సంపాదించుకుంటాం, పోగొట్టుకున్న రోజు మౌనంగా పక్కకు వచ్చేస్తాం. కానీ ఇక్కడ పోయింది అనే భ్రమ మనకు వచ్చి ఆ భ్రమలో నుండి బయటపడి ధైర్యం కావాలి, ఈ ధైర్యాన్ని నిలబెట్టుకోండి అనే ఆ ధైర్యాన్ని చూపించే సిస్టమ్ మంది. ఆ ధైర్యంతో నిలబెట్టే సిస్టమ్ యొక్క విధి విధానాలు, మార్గాలు, స్టెప్ బై స్టెప్ ఏ విధమైన సిస్టమ్ చేంజ్ చేసి ఆ విధి విధానాలు నేర్చుకోవడానికి వచ్చినాయి మనకి మార్నింగ్ ఈవినింగ్ ఈ ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ అనుసరించకపోయినా మన యొక్క బాధని మళ్ళీ రికవరీ చేసుకునే మార్గం దొరకదు. సిస్టమ్ ఏ చేంజెస్ అయితే చేసిందో ఈ మీటింగ్లు ఈ ప్లాట్ఫామ్ లో లేకపోయినా, సిస్టాన్ని ఫాలో అవ్వకపోయినా మనం అనుకున్న రీచ్ అయ్యే స్థానాన్ని మనం రీచ్ అవ్వలేం. కాబట్టి అల్టిమేట్ గా సైమల్టేనియస్ గా వన్ బై వన్ ప్రతి ఒక్కదానికి ఒక లింకు. సిస్టమ్ మనల్ని గుర్తిస్తుంది, సిస్టమ్ చేసే మార్పులను మనం గుర్తించాలి. అక్కడ అర్థం కాకపోతే అవి నేర్చుకొని ఆ సిస్టమ్ని ఫాలో అయ్యి ఒక మంచి పొజిషన్కి వెళ్ళటానికి మన ఈ మార్నింగ్ ఈవినింగ్ జరిగే ఈ ప్లాట్ఫామ్ని అనుసరించాలి. కాబట్టి ఈ ప్రొసీజర్ జరిగితేనే మనం ధైర్యంగా ఉండగలం, మన కాయను మనల్ని ధైర్యంగా ఒక పొజిషన్ తీసుకెళ్ళగలదు. ఈ ఈ ఈ లింక్ యొక్క ప్రొసీజర్ లో ఎక్కడైనా సరే మనం డిసప్పాయింట్ అయ్యి, డల్ అయ్యి, వీక్ అయ్యి అధైర్యపడ్డామంటే అది ఏ పరిస్థితికి తీసుకెళ్ళదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే అధైర్యపడతామో ఇంకో నెట్వర్క్ ధైర్యం ఇచ్చిద్ది. ఆ నెట్వర్క్ దాని యొక్క పరిస్థితి మనకు తెలియదు, ధైర్యం ఇచ్చే నెట్వర్క్ పరిస్థితి తెలియదు. కానీ ఆ ధైర్యాన్ని కూడగొట్టుకోవటానికి, ఆ ధైర్యం ఇవ్వటానికి ఇక్కడ మనకి మంచి మంచి లీడర్స్ ఉన్నారు, మంచి మంచి సలహాలు ఇచ్చే, ఆ నాలెడ్జ్ ఇచ్చే. సలహాలు అంటే అందరు ఇస్తారు, బట్ ఇక్కడ మనకు ఉపయోగపడే నాలెడ్జ్, మనకు ఉపయోగపడే సిస్టమ్ నాలెడ్జ్, మన కాయను రైజ్ అవ్వటానికి ఏ సూచనలు కావాలో ఆ సూచనలు ఇచ్చే ఆ ధైర్యంతో కూడిన డైరెక్షన్ ఇక్కడ మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్లు మనకు దొరకటం చాలా అదృష్టం అని నేను నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. పట్ట వెంకటేష్ సార్, మరొకసారి నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ సార్, సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అవును సార్, అవును సార్, సిస్టమ్ పట్టుకుని మనం వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఏ రోజైతే మనం సిస్టమ్ ని మన చేయి పట్టుకుందో, ఎప్పుడు మనకి పెర్లవైన్ నుంచి మనల్ని 200% ఇచ్చి, ఎప్పుడైతే పీవీసీలో 200% ఇచ్చి మనల్ని ఎప్పుడైతే మార్చిందో ఆ రోజే సిస్టమ్ మనం 100 కాదు 1000% నమ్మాం. అవును సార్, అవును. ఆ నమ్మకం పట్టుకుని ఆ రోజు నుంచి సిస్టమ్ మనల్ని చేయి పట్టుకుని నడిపించి తీసుకెళ్తుంది. మనం అట్లానే వెళ్ళాలి సార్. ఏ సిస్టమ్ ఏ చెప్తా చెప్పుకుంటూ వెళ్తూ మనం డెఫినెట్ గా ఫ్యూచర్ మనీని, కోట్ల రూపాయల మనీని చూస్తాం సార్. డెఫినెట్ గా అందరూ ఇది నోట్ చేసుకోండి సార్. డెఫినెట్ గా ఇది పక్కా మనల్ని ఒక స్టేజ్ కి తీసుకెళ్లి అందరినీ కోటీశ్వరులను చేస్తుంది. దయచేసి అందరూ సిస్టమ్ తో పాటు ఫాలో అవ్వండి సార్, దయచేసి. థ్యాంక్ యూ సార్. శ్యామ్ సుందర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, ఏకే ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. శ్యామ్ సుందర్ గారు, థ్యాంక్ యూ సార్. శ్యామ్ సుందర్ గారు, మనకి చంద్రశేఖర్ సారు మనకి ఎప్పుడు మాట్లాడినా వారు మన మీటింగ్లకు సార్ మొదటి నుంచి కూడా నరాల్లో నుంచి కంఠస్వరంతో మాట్లాడతారు సార్. సబ్జెక్ట్ అలా అసలు ఎంత ఆర్ట్ఫుల్ గా చెప్తాడంటే వండర్ సార్. వారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఏకే ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్. శ్యామ్ సుందర్ గారు, థ్యాంక్ యూ సార్. గోవింద్ సార్, థ్యాంక్ యూ గోవింద్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా గోవింద్ సార్, మీరు కూడా చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విషయాన్ని అయినా కానీ. ప్రతి మనిషికి ధైర్యం చెప్తారు, ప్రతి వాళ్ళకి ధైర్యం చెప్తారు సార్. మీ మాటలు వింటుంటే అందరికీ ధైర్యం వస్తుంది. చక్కగా అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మీలాంటి మంచి వ్యక్తిని, మీలాంటి లీడర్ని, మీలాంటి అసలు నిజంగా మీ సర్వీసులో కొన్ని లక్షలాది మందిని చూసుంటారు సార్. అయినా మటుకు మీలాంటి వ్యక్తిని ఇచ్చిన మాకు దానమైన శంకరరావు గారికి కూడా ఈ మీటింగ్ నుంచి వారికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ ఒక సార్, థ్యాంక్ యూ. విషయం. నిజంగా ఈ రోజు అందరూ ఓకే బాగా ఎక్సలెంట్ గా షేర్ చేసుకుంటున్నారు సార్, ఇదే కావాలి సార్. చంద్రశేఖర్ సార్, కంటిన్యూ. ఒక విషయం సార్. థ్యాంక్ యూ శ్యామ్ సార్, ఏకే ప్రసాద్ సార్, గోవింద్ సార్. ఒక మెయిన్ గా ఇప్పుడు ఒక చేంజెస్ జరిగింది కదా ఈ రోజు ఈవినింగ్. లోపల మార్కెట్ ప్రైస్, లోపల ప్రైస్ రెండు సేమ్ అయింది. ఇది బయట మానవ మాత్రులు ఎవరు చేయలేరు, సిస్టమ్ తప్ప, అవునా కదా? సో సిస్టమ్ తప్ప ప్రైజ్ ని మార్చేటువంటి పూర్తి శక్తియుక్తులు సిస్టమ్. అంటే నేను చెప్పేది ఏంటంటే, వాట్ ఈజ్ సెంట్రలైజ్డ్ అంటే, సెంట్రలైజ్డ్ అంటే ఏం జరుగుతుంది అన్నది నా పాయింట్. సిస్టమ్ తప్ప వేరే ఎవ్వరు కూడా ప్రైస్ వేరియేషన్ తీసుకొని రాలేరు సెంట్రలైజ్ లో ఉన్నప్పుడు. డీసెంట్రలైజ్ ఉన్నప్పుడు పూర్తిగా కాయిన్ యొక్క, టోకెన్ యొక్క ప్రైస్ అన్నది మార్కెట్ చేతిలో ఉంటుంది. సెంట్రలైజ్ లో ఉన్నప్పుడు టోటల్ కంట్రోల్ అంతా కూడా సిస్టమ్ తీసుకుంటుంది. మార్కెట్లో మార్కెట్ కానీ ఇంక ఎవరు ఏ యొక్క ప్రైవేట్ వ్యక్తి కానీ దాన్ని చేంజ్ చేసేటువంటి అవకాశమే లేదు. 0.016 ఉంది, అది మారింది. ఎవరు మార్చారు? మనం ఏమైనా మార్చామా? కోట శ్రీనివాసరావు ఎవరైనా పోయి మార్చారా? రాజేష్ గారు ఎవరైనా మార్చారా? ఏ ఒక్కరు మార్చేటువంటి అధికారం లేదు, ఛాన్సే లేదు, సిస్టమ్ తప్ప. నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఈ పాయింట్, ఈ రోజు సిస్టమ్ పీవీ సిమెంట్ అని అనుకుంటే $100 చేయగలదు. గిల్లలు కొట్టుకొని చచ్చిపోతాం మనం అందరూ. వాస్తవం చెప్తున్నాను నేను. ఎంత హై ప్రైస్ కన్నా తీసుకురాగల కెపాసిటీ, దమ్ము, ఛాన్స్ పీవీ సిమెంట్ ఉంది సార్. తీసుకోండి సార్, మ్యూట్ చేసుకోమంటారా? ఓకే సార్, ఓకే సార్, కంటిన్యూ సార్. వేరే సార్ ఓపెన్ అయింది, మ్యూట్ చేసాను. సో అంత హై ప్రైస్ కూడా తీసుకెళ్లేటువంటి సిస్టమ్ కి ఎబిలిటీ ఉంది. కానీ కొన్ని కారణాల రీత్యా కొన్ని విషయాలు జరగాల్సి ఉంది కాబట్టి ఆ విషయాల్ని అంచనా వేసుకొని ఈ విధంగా వెళ్ళాలి మనము, ఈ విధంగా వెళితే మన ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది, కమ్యూనిటీ డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే దాన్ని ఏ రకంగా ఉంచాలన్న దానిపైన పూర్తి అజమాయిషి కలిగి ఉంది సిస్టమ్. దాన్ని ఒక పార్ట్నర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు $100 చేయడానికి కూడా సిస్టమ్ కి దమ్ము ఉంది. $50 చేయగలదు, రేపటి ఈ రోజు నైట్ చేయగలదు, పెంచగలదు. మనం గతం 2-3 నెలలుగా మనం చూస్తుంటే లోపల ప్రైస్ ఎంత మారుతుంది, మళ్ళా తగ్గుతుంది, పెంచుతుంది. ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ సిస్టమే చేస్తుంది. సో బయట మార్కెట్ ఈ రోజు ఉన్న డాలర్ ప్రైజ్ ని పెంచేటువంటి దానికి అవకాశం ఉందా లేదా? అవకాశం ఉంది, 100% ఉంది. కానీ చేయలా, కొన్ని కారణాల రీత్యా. శ్యామ్ సార్ చెప్పినట్లుగా ఏదైతే ఫౌండేషన్ జరుగుతుందో ఆ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇది ఈ రోజుతో, రేపుతో, ఎల్లుడితో అంతమయ్యేటువంటి ప్రాజెక్ట్ కాదు. కొన్ని జనరేషన్స్ ఇది రన్ అవుతుంది, రన్ అయ్యేలాగా ఉండాలి. ఒక క్రిప్టో లాంచ్ అయిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోయి కమ్యూనిటీ పడిపోయి, కమ్యూనిటీ కనుమరుగైపోయి టోటల్ గా ప్రాజెక్ట్ కొలాప్స్ అయ్యే విధంగా లేదు ఇది ప్రాజెక్ట్. ఇది చాలా జనరేషన్స్ సెక్యూర్ గా ఉండే విధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాళ్ళు ఏదైతే మాట చెప్పారో సార్ దానికి ఖచ్చితంగా కట్టుబడి పనిచేస్తారు. మిలియన్స్, బిలియన్స్ మర్చిపోయారా సార్? ఆ వర్డ్ ఇంకా సిస్టమ్ కట్టుబడి ఉంటుంది సార్. పర్ డేకి మిలియన్స్, బిలియన్స్ తీసుకునే విధంగా నేను చేస్తానని చెప్పి సిస్టమ్ వాగ్దానం చేసింది, ప్రామిస్ చేసింది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు సిస్టమ్ చేసేటువంటి ప్రతి పని కూడా మనము చాలా ఆచితూచి గమనించాలి. చాలా ప్రయోజనకమైనటువంటి పనులు చేస్తుంది. దీర్ఘకాలిక క్రిప్టోగా మారడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకుంటాం సిస్టమ్. మార్కెట్ ని అర్థం చేసుకుంటా ఉంది. ఏం వస్తుంది? మెటావర్స్ వస్తుంది. మెటావర్స్ మనకు కావాలా? ఎస్, కావాలి. మన పీవీ సిమెంట్ క్రిప్టోకు దాన్ని అన్వయించిందా లేదా? టెక్నాలజీని బేస్ చేసుకొని ఫాలో అవుతున్న క్రిప్టో ఏది అర్థమవుతుందా సార్ మనకి? ఓన్లీ ఓన్లీ క్రిప్టో కరెన్సీ పీవీ సిమెంట్. నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ మెటావర్స్ సార్. మెటావర్స్ పీవీ సిమెంట్ ఇంక్లూడ్ అయిందా లేదా? పీవీ సిమెంట్ క్రిప్టో కరెన్సీలో
పీవీసీ మెటా అనౌన్స్ చేసిందా లేదా? దానికోసం వర్క్ జరుగుతుందా లేదా? మెటావర్స్ కోసం నేను వినియోగిస్తానని ఈ 15% అన్నది ఒక ట్యాగ్ తీసుకొచ్చిందా లేదా? దాని మీద మనం కట్టుబడి పనిచేస్తున్నామా లేదా? ఎంత అడ్వాన్స్డ్ థింకింగ్ చేస్తున్నది మన పీవీసీ మెటా అన్నది అని అర్థం చేసుకోవాలి సార్ మనం. ఎంత హ్యూజ్ బెనిఫిట్స్, ఎంత హ్యూజ్ డెవలప్మెంట్స్ పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో జరగబోతుంది అన్నది యూ హ్యావ్ టు థింక్. మనం గమనించాలి, ఊహించాలి. ఊహించిన దాన్ని నిజం చేసుకునే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. సిస్టమ్ కి కట్టుబడి ఉండాలి. సిస్టమ్ కి కట్టుబడి నడుచుకున్నటువంటి వాడు 100% డెవలప్ అవుతాడు. సొంత తెలివి ఉపయోగిస్తే అతపాతాలను పడిపోతాం. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఏదైనా కానీ ఒక మంచి ప్రాజెక్ట్ గా తీసుకెళ్ళాలి. ఒక ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్ కరెన్సీ అని ట్యాగ్ లైన్ ఉంది, అది కూడా మర్చిపోకూడదు. ఒక ఫ్యూచర్ కరెన్సీగా, ఒక మంచి క్రిప్టో కరెన్సీగా తీసుకురావాలన్నది ఎంతో చేస్తున్న పనికి మనం సపోర్ట్ చేయాలి సిస్టమ్ కి. దానికి కొంత సమయం పడుతుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు సార్ క్రిప్టో కరెన్సీ నిలబెట్టాలంటే. ఇప్పుడున్న మార్కెట్ కాంపిటీషన్ లో చాలా సతమత చేయాల్సిన పనులు ఉంటాయి. నువ్వు అన్నేస్తావు ఏంది ఇంకా ఇలా ఉందని, కానీ ఎంత వర్క్ జరగాలి బ్యాక్ ఎండ్ లో అంత వర్క్ జరగాల్సి ఉంటుంది ఒక క్రిప్టో నిలబడాలంటే మార్కెట్ లో. అంత ఈజీ కాదు అది. ఈ రోజు 150 crores అంటున్నాం. 150 crores లో ఆల్మోస్ట్ నాకు తెలిసి 60-70% సర్క్యులేషన్ అయిపోయింది. కానీ ఆ క్యాలిక్యులేషన్స్ మనకి బయట రాలా. అందువల్ల నువ్వు బయట ప్రపంచానికి తెలియాల పీవీసీ మెటా అన్నది. నీకు నువ్వు కూడా తెలుసుకోలేకపోతున్నావు. ఏంటంటే సిఎంసీలో ఉన్నట్టు ఆ యొక్క వాల్యూమ్ మనకు క్లియర్ గా కనబడలా. నువ్వు అనుకున్నంతగా పీవీసీ మెటాలు సిస్టమ్ దగ్గర మీరు బిఎస్ఎస్ స్కాన్ లో చూస్తే ఇంతకు ముందు గతంలో ఉన్న పర్సంటేజ్, ఇప్పుడున్న పర్సంటేజ్ బేరేజ్ వేసుకోవాలా. ఏమైపోయినాయి ఆ పీవీసీ మెటల్? అక్కడ ఉన్న వ్యాలెట్ లో ఉన్న పీవీసీ మెటల్ ఎక్కడ పోయినాయి? ఏం జరుగుతుంది? సర్క్యులేషన్ సప్లైకి వచ్చేసే సార్ పీవీసీ మెటల్ ఆల్మోస్ట్ 50% అబోవ్. దాన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసి ఏ రకంగా చేయాలో అది చేస్తే ఫుల్ ప్లెడ్జ్ గా మనం పీవీసీ మెటల్ కళ్ళ ముందు కనిపిస్తుంది మనకి వెబ్సైట్ లో కానీ, సిఎంసీలో కానీ, పిఎస్ఎస్ స్కాన్ లో కానీ. అవి జరగాల్సి ఉంది. అవి పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ చేస్తుంది సార్ సిస్టమ్. సో నేను ఏం చెప్తానంటే, సెంట్రలైజ్ లో ఉన్నప్పుడు జెన్యున్ సెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ అన్నది, జెన్యున్ క్రిప్టో కరెన్సీ అన్నది ఆ యొక్క సెంట్రలైజ్ లో కానీ ఉంటే అది తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జెన్యున్ గా ఉంటది, చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటది. ఇదే క్రిప్టో సెంట్రలైజ్డ్ క్రిప్టో కొన్ని ఉంటాయి. కొన్ని క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి సెంట్రలైజ్ లో ఉంటాయి. సెంట్రలైజ్డ్ అవి కూడా, కానీ అవి జెన్యున్ కాదా? అది మనం అనలైజ్ చేసుకోవాలి. ఏది జెన్యున్, ఏది ఫేక్ అనలైజ్ చేసుకోవాలి. ఆ తెలివి, ఆ జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చినాడా లేదా సార్? అక్కడ అగ్ని పొంది దాన్ని పట్టుకుంటే కాలుతుందని మనకు తెలుసా తెలియదా? తెలిసిపోయి పట్టుకుంటే కాలుతుంది. పట్టుకున్నారు చాలా మంది గతంలో పిల్లవాడిలో ఉన్నప్పుడు, కాలిపోయారు, గాయాల పాలైపోయి కనుమరుగైపోయినారు. లోపలికి వస్తే ఆ గాయం చూస్తారేమో అని ఇప్పుడు బయట వెలుగులోకి రావట్లే వాళ్ళు. నేను ఏం చెప్తున్నానంటే, పీవీసీ మెటా టోటల్ గా తన కంట్రోల్లో ఉంది, సిస్టమ్ కంట్రోల్లో ఉంది. ఈ రోజు కూడా హై అండ్ ప్రైజ్ లోకి తీసుకెళ్లేటువంటి సత్తా ఉంది పీవీసీ మెటాని. కానీ ఇది చేయకూడదు. చేస్తే లాభాల కన్నా, ప్రయోజనాల కన్నా నష్టాలు జరుగుతాయి. అది సిస్టమ్ తెలిసి గ్రహించింది కాబట్టి చేస్తుంది. సో అర్థం చేసుకొని సిస్టమ్ ని ఫాలో అయిపోతే బ్లైండ్ గా వెళ్ళిపోదాం. సిస్టమ్ తన ప్రాజెక్ట్ ని ఇప్పుడు కానీ డౌన్ చేసుకోదు. ఇది నాకు తెలిసి ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీల కన్నా ఇప్పుడు శామ్ సార్ చెప్పినట్లుగా 4th ప్లేస్కి వస్తుంది అంటున్నారు. చాలా స్వీట్ వాయిస్ సార్. నాకు మంచి వాయిస్, మంచి స్ట్రెంత్ ఇచ్చింది ఆ వర్డ్, నాకు చెప్పిన వర్డ్. అది జరుగుతుంది సార్ 100%. ఆ రకంగా వాళ్ళు పనిచేస్తున్నారు సార్. అన్ని యాక్సెప్ట్ లో, అన్ని వేరియేషన్ లో, అన్ని డిగ్రీస్ లో, అన్ని కోణాల్లో పనిచేస్తున్నారు సిస్టమ్ పీవీసీ మెటాని డెవలప్ చేసుకునే విధంగా. ఇవన్నీ కూడా ప్రయోజనం చేకూరుతాయి నీకు, నాకే, వేరే వాళ్ళకి కాదు కదా. మన ఓపిక నిలబడితే, నువ్వు పీవీసీ మెటల్లో పెట్టుబడులు పెంచుకుంటే, పీవీసీ మెటల్లో ఉన్న పెట్టుబడిని కాపాడుకుంటే. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ ఎస్ వెల్కమ్ సార్, రాజ్ సార్, వెల్కమ్. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎందుకంటే నేను జస్ట్ ఇంతగా ఒక అంటే 5 minutes బిఫోర్ ఎంటర్ అయ్యాను. ఉన్నా కూడా నేను సెషన్ వినలేకపోయాను ఈరోజు. థ్యాంక్ యూ, ఎందుకంటే మరి వండర్ఫుల్ గా మరి ఇందాక మన చంద్రశేఖర్ సార్ వచ్చేసి మరి వండర్ఫుల్ గా వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదేంటంటే ఖచ్చితంగా 100% అర్థం చేసుకున్న వాళ్ళకే ఇది అర్థం అవుద్ది అనమాట. అటు ఇటుగా అర్థం చేసుకుంటే కుదరదు. సో అదే విధంగా మనం వెళ్దాం. సిస్టమ్ లో మనం ఉన్నాం కదా, మరి సిస్టమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు మన సిస్టాన్ని నమ్మాలి, సిస్టాన్ని నమ్మి వెళ్ళాలి మనం ముందుకి, రైట్? సో టైం కూడా అయింది. మరి నేను ఇప్పటిదాకా వేరే ఇంపార్టెంట్ కాల్లో ఉండి సెషన్లోకి రాలేకపోయాను. మళ్ళీ ఈరోజు లేట్ అయింది ఒకటి నాకు. సో సెషన్లో వినలేకపోయాను, కొంచెం కూడా వినలేదు ఈరోజు, అందుకని చెప్పి నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. బట్ చూస్తున్నాను, ఏకే ప్రసాద్ సార్ మాట్లాడారు, ఇందాక శ్యామ్ సుందర్ మాట్లాడారు, ఇంకా చాలా మంది మాట్లాడినట్టున్నారు. బట్ నేను వినలేదు, అంటే మ్యూట్లో పెట్టేసాను అనమాట. నేను వేరే మొబైల్లో ఇంకో కాల్లో ఉన్నాను. సో ఈరోజు నిన్న చాలా మంది బై చేసుకున్నారు. ఫ్లక్చుయేషన్ అంటే ఇంటర్నల్ ప్రైస్ కొంచెం తక్కువ ఉండే, కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇంటర్నల్లీ అండ్ అవుటర్నల్లీ మళ్ళీ సేమ్ అయింది. ఓకేనా? సో చాలా మంది నిన్న ఎవరైతే బై చేశారో స్టార్టింగ్ సో దగ్గర మనకు తెలిసిన వాళ్ళలో 600, 700, 1200 పీవీసీ మీట ఎక్స్ట్రా తీసుకోగలిగారు వాళ్ళు. ఎందుకంటే అది మనకు బిఎన్బిగా పనిచేస్తే మార్చుకొని, ఎందుకంటే ఇప్పుడు మనకు ఖర్చులు ఉన్నాయి కదా. ఏం ఖర్చులు అంటే, సో డీపీ నుంచి వచ్చిన వాటిని కూడా మనం రిడీమ్ చేసుకున్నాం, సీడ్ వాల్యూని. సో దీనికి ఖర్చు అనేది మంచి అలా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువ సంపాదించుకోవడం కాకుండా కూడా, బట్ అట్లీస్ట్ మనకు బిఎన్బి ఖర్చు వెళ్ళిపోతుంది. చాలా మంది చేసుకున్నారు, ఇట్స్ గుడ్. అలా వచ్చినప్పుడు అందరూ యూటిలైజ్ చేసుకోవాలి సార్. అంటే అది కంటిన్యూ అవుతుంది మనం అనుకోవద్దు, ఎందుకంటే సిస్టంలో అప్డేట్ జరిగినంత వరకు అది ఉంటుంది అట్లా. సో నిన్న ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఒక 2 or 3 hours 4 hours లోపల వచ్చింది. కొంతమందికి ఏమో లేట్ నైట్ వచ్చినాయి. బట్ ఈ రోజు ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ చేసిన వాళ్ళకి ఇంకా రాలేదు. బట్ మేబీ నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ చేంజ్ అయింది. మేబీ చేంజ్ అయిందే ఇస్తాడా, మరి వాళ్ళు చేసుకున్నప్పుడు ఎంత ఉందో అది ఇస్తాడా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. బట్ నాకు తెలిసి చేంజ్ అయిన ప్రైస్ అయితే ఇస్తాడని నేను అనుకుంటా. ఈవెన్ అందులో నేను కూడా ఉన్నా, చూద్దాం. బట్ మనం వచ్చినప్పుడు ఛాన్స్ ని ఉపయోగించుకోవాలి. తర్వాత అది పోయిన తర్వాత అయ్యో పోయిందా అని లాభం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఫోకస్ చేయండి. ఇప్పటిదాకా మరి సార్లు అందరూ బాగా మాట్లాడారు కదా. టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ మీద ఫోకస్ చేసుకోండి. ఓకే, మెయిన్ థింగ్ వీటి మీద మనం ఫోకస్ చేసుకోవాలి. విత్డ్రాల్ అనేది అవును మనకు పెట్టినవి కూడా రాలేవు. అవి మనకి 31st బిఫోర్ ఆ రోజు వరకు రావచ్చు, క్లియర్ అవుతాయి సార్. ఈ మధ్యన క్లియర్ అవ్వవు. అప్డేట్ అనేది జరుగుతున్న విషయం మనం చూస్తున్నాం. మనకు బయటకు రాకుండా లోపల మాత్రం అప్డేట్ అనేది జరుగుతున్నాయి అనేది మనం చూస్తున్నాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, టైం కూడా అయిపోయింది. ఓకే, నేను కూడా ముఖ్య విషయాలు ఉంటే మాట్లాడదాం, లేదంటే మాత్రం సెషన్ ఇక్కడ ఎండ్ చేసుకుందాం. రాజేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాది చిన్న మాట ఒకటి చెప్పి నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు జస్ట్ ఇంతకుముందు మీరు వచ్చే ముందు చంద్రశేఖర్ సార్ ఒక పదం చెప్పారు. ఆ పదానికి సంబంధించిన వివరణ ఇద్దామని నేను ముందుకు వచ్చాను. సార్ ఏం చెప్పారంటే, మన దగ్గర అంటే కొత్తగా సంపదను పెంచుకోండి మన దగ్గర ఉన్న శక్తిని బట్టి. లేదు, ఉన్న సంపద ఏదైతే మనం నిలబెట్టుకొని ఉన్నామో దాన్ని కాపాడుకోండి అని అనే పదం వాడారు. ఆ ఒక్క పదం కోసమనే నాకు చాలా నచ్చింది. ఆ ఒక్క పదం ఎందుకు చెప్తున్నా అంటే, మనం గత 4-5 సంవత్సరాల నుండి మన సిస్టంలో అడుగుపెట్టిన దగ్గర నుండి మన శాయశక్తిలో ప్రయాసపడి కష్టపడి మనం ఎంతో కొంత సంపదను కూడా పెట్టుకున్నాం. బట్ దీనిలో వచ్చే చేంజెస్ ఫాలో అయ్యి దీన్ని ఇంకా బిల్డప్ చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం అనేది ఒక ఉత్తమమైన మార్గం. ఎందుకంటే మనం సంపద కొంత మన చేతికి అందింది, దాన్ని ఆ సంపదతోనే సృష్టించుకొని బిల్డప్ చేసుకోవటం, డెవలప్ చేసుకోవటం అనేది ఒక పాయింట్.
ఇంకోటి ఏంటంటే కొంచెం బాధాకరమైన, నేను ఈ విధంగా మాట్లాడుతున్నానని మన లీడర్స్ ఎవరేమనుకోవద్దు. ఈ విధంగా కూడబెట్టుకొని సంపాదించుకున్న సంపదలో కొంత మిస్యూజ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే నా దృష్టికి కూడా వచ్చింది ఒక సందర్భంలో. ఇక్కడున్న పీవీసీ మెటలే కావచ్చు, ఇక్కడున్న రివార్డులు వచ్చిన వాటినే కావచ్చు, ఏదైనా కానీ దీంట్లో ఉన్న కొంచెం సంపదని దాన్ని మార్చేసుకొని తిరిగి వేరే రూట్లలోకి తీసుకెళ్లి పెట్టుకుంటున్నారు అనేది నా దృష్టికి వచ్చింది. సార్, మనకి ఇప్పుడు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మనం ఎంతైతే మనం కృషి చేసి కష్టపడి ఆ సిస్టమ్ మనల్ని గమనించుకొని గుర్తించి మనకి ఎంతైతే సంపద మన చేతికి అందించిందో, మనం సంపాదించుకున్నది కావచ్చు, సిస్టమ్ మనకు అందించింది కావచ్చు, ఏదైనా కానీ ఈ రోజుకు ఉన్నదాన్ని నిలబెట్టుకొని ఈ సిస్టమ్ ద్వారా వచ్చిన రివార్డులు, ఈ సిస్టమ్ మనకి ప్రొడక్షన్ ఏదైతే ఇస్తుందో దాన్ని కేవలం దీనికి మాత్రమే ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి సంపద తీయడం మొదలు పెడితే కరిగిపోతా ఉండిద్ది. ఆ కరిగిపోయిన సంపద తిరిగి మనం రికవరీ చేసుకోవాలన్నా, తిరిగి మనం నిలబడాలన్నా కానీ మనకి ఉపయోగం లేదు. మనం సార్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్, మన చిన్నప్పుడు, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు చాటలో చెరుగుతూ ఉండేవాళ్ళు. చాటలో చెరిగేది వేస్టే బయటికి వెళ్ళిద్ది. బట్ జల్లెడితో చెరగటం మొదలు పెడితే వేస్ట్ మొత్తం కేవలం ఒక డస్టే మిగిలి ఉంటది. ఒరిజినాలిటీ మొత్తం ఆ జల్లెడలో అడుగుని పడిపోతాయి. మనం చాట్లో మనం దాన్ని ఏమంటారంటే ఫిల్టర్ చేసుకుంటా ఉంటారు. చాట్లో తక్కువ క్వాలిటీ తక్కువ దాన్ని బయటకు నెట్టేసి ఒరిజినల్ గా ఉన్నదాన్ని నిలబెట్టుకుంటుంటారు. ఆ నిలబెట్టుకున్న ఉన్నదాన్ని తీసిపోయి మనం జల్లెల్లో వేసుకునే బతుకులు చేసుకోకూడదు. ఎందుకంటే మనం దాన్ని ఫిల్టర్ చేసుకొని, జాగ్రత్త చేసుకొని, కష్టపడి శ్రమించి నిలబెట్టుకున్న సంపద మన దగ్గరే ఉంచుకోవడం మంచిది. తీసుకుపోయి హోల్స్ ఉన్న జల్లెల్లో పడేసామంటే మనకి చివరికి మిగిలేది డస్ట్ మాత్రమే. కాబట్టి మన సంపద ఈ రోజు ఈ మన దగ్గర ఎంత ఉందో అది పిల్లబెట్టి పునరుత్పత్తి చేసిన తర్వాత ఆ ప్రొడక్షన్ ఉంచుకుందాం. ఒకవేళ బయట ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కానీ, దేంట్లో మీరు ఎంటర్ అవ్వాలన్నా కానీ, అదర్ ఇన్కమ్ ఏదన్నా ఉండా గానీ, అదర్ సోర్స్ ఏదన్నా ఉంటే ఆ రూట్లోకి వెళ్ళిపోండే గానీ, దీంట్లో కూడబెట్టుకున్న మన సంపదను మాత్రం దీన్ని డైల్యూట్ చేసి మిస్యూజ్ చేసుకోవద్దు. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. రాజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్. 100% మంచి విషయాన్ని మీరు దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. 100% సార్. సో ఎందుకంటే మన దాన్ని వచ్చిన దాన్ని మీరు ఎక్కడికో తీసుకెళ్లి ఏదో చేస్తే అది మేము అనుకుంటారు సిస్టమ్కి ఏం అవ్వదు. బట్ మీకు మాత్రం మరి ఇంకెక్కడ కూడా, అంటే మనం ఇంకో సిస్టంలో వెళ్ళినా కూడా అలాగే చేస్తారు. సో ఆ విధంగా చేయకూడదు. 100% మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏదైతే చాటలో మనం వేస్ట్ చెరిగే వాళ్ళం ఆ జరిగినప్పుడు వాళ్ళు అది పెద్ద పెద్ద మషిన్లు కూడా సరిగ్గా చేయవు. అలాంటిది మన చేతులతో మనం చేసేవాళ్ళం. సో ఏదైతే వేస్ట్ అనేది బయటకు వస్తుండే, మిగిలిన చాట్లో ఏదైతే మిగిలిందో దాన్ని మనము మంచి వస్తువుగా చేసుకునే వాళ్ళం. 100% మా నాన్నమ్మ చేసినప్పుడు చూశాను, మా అమ్మ చేసినప్పుడు కూడా చూశాను. 100%. వావ్. లక్ష్మీ కళ్యాణ్ మేడం ఏదో మాట్లాడతారంట. టైం తక్కువ మాట్లాడి సార్. మేడం వెల్కమ్ మేడం. ఏం లేదు సార్, చిన్న మాట. అందరికి ఇందులో ఉన్న మేధావులందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. ఎవరో సంక్రాంతి పండుగ చేస్తా అన్నారు సార్ 2025లో. ఎస్ మనమే అందరం అనుకున్నాము. బట్ చేద్దాం, ఏముంది చేద్దాం మేడం, ఎట్లా లేదు. ఎందుకంటే మనం అలా అనుకుంటే ఒక కొద్దిగా మనం కొలిక్కి రావాలి అంటే బయట వాళ్ళు కూడా మనని చూసి ఎగిరి గంత వేయాలన్నమాట. సో అలాంటి టైంలో మనం చేసుకుంటే బాగుంటది. నో ప్రాబ్లం, ఇలాంటి మనం టెన్షన్ పడే అవసరం లేదు. బట్ కొన్ని అనుకున్నవి కూడా వెంటనే జరిగాయి మేడం. మనం అనుకోవడం మాత్రం పక్కా అనుకోవాల్సిందే. బట్ అది కొద్దిగా 6 నెలలు వెనక్కి వెళ్ళొచ్చు, లేకపోతే సంవత్సరం వెనక్కి వెళ్ళొచ్చు. చూద్దాం, ఏదైనా జరుగుతుంది మేడం. చూస్తుండగానే సంవత్సరం అయిపోయింది అన్నమాట అనుకుని రైట్ కరెక్ట్ మేడం. అవును, 2025లో సంక్రాంతి పండుగ చేసి 24లో అనుకున్నాము. 25 జనవరి వచ్చేస్తుంది. అప్పుడే ఇదే గుర్తొచ్చింది నాకు. మళ్ళీ సంక్రాంతి పండగకి మనం ఇలా ఉన్నాం. గుడ్ ఈవినింగ్ సార్. సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, మేడం కూడా చెప్పింది కరెక్ట్. మేడం పాపం చాలా కుతూహలంగా అప్పుడు మనం సంక్రాంతి పండుగ ఆంధ్రాలో చేసుకుందాం అన్నారు.
నేను అవునవును వెస్ట్ గోదావరిలో ఆల్రెడీ ఒక ప్లేస్ చూసి వచ్చాను సార్, నియర్ పాలకొల్లు. అంటే ఓ అందరికి గ్రేట్ సార్ అనుకూలంగా ట్రాన్స్పోర్ట్ అయ్యేటట్టు. బట్ ఏంటంటే మన మీరు చెప్తారు కదా, స్తబ్దతలో ఉన్నాం ప్రజెంట్, ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు అని. అదే కరెక్ట్ అని మేము కూడా అట్లా ఉండిపోయాం సార్. అవును సార్ అవును సార్ ఏంటంటే మనం సార్ ఎట్లుండాలంటే మనం చేసాము అంటే కొన్నికి వేల మందికి ఒక ఏమంటారు దాన్ని మనని ఉదాహరణగా తీసుకోవాలి అనమాట. ఎస్ ఎట్లా ఎస్ సో ఎస్ ఈ టైంలో శ్రద్ధగా ఉన్న టైంలో మనము చేస్తే అది ఎట్లా అంటే మనకేం పర్లేదు, మనం ఎప్పుడు సంతోషమే, మనం ఇప్పుడు కాదు మనం ఎప్పుడూ సంతోషమే. బట్ కాకపోతే అవును ఉంటారు కదా సార్ జనాలు, ఎందుకంటే మన జనాలతో ఇది జనాలకు సంబంధించింది, ఇది జనాలతో కూడుకున్నది కనుక సో ఈ విధంగా మనం ఆలోచించాల్సి వస్తుంది అప్పుడప్పుడు. ఏమంటారు సార్, ఇది జనాలు, ఎస్ సార్ కరెక్ట్. ఇది జనాలది, ఇది మన ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ కాదు, ఇది జనాలది, పబ్లిక్ ఇది మనం పబ్లిక్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇలాంటి టైంలో మనం పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్, నో ప్రాబ్లం. సో ఆ టైం వస్తుంది సార్, అది అనుకోకుండా వచ్చేస్తుంది చూడండి, అట్లా ఏం అనుకోవద్దు. బట్ ఏంటంటే సార్ కొద్దిగా డిలే అవుతుంది అది, ఎందుకంటే మనం చెప్పాలి, మనకు తెలిసిన విషయమే డిలే అవుతుంది సార్, నో ప్రాబ్లం. డోంట్ వరీ మేడం, మీరు కూడా మళ్ళీ ఎస్ గుర్తు సార్ చేశారు ఎస్ మా సార్. అందరికి. థ్యాంక్ యూ మేడం, మంచి మంచి విషయాలు తెలియజేశారు. జయలలిత మేడం మ్యారేజ్ చేసినట్టు ఉండాలి సార్. ఎక్కడి నుంచో బంగారు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాం మనం. బంగారు ఎక్కడి నుంచో లైటింగ్, ఎక్కడి అదే నుంచో వేసింది కదా. సో అవును, అంటే పబ్లిక్ రాష్ట్రం మొత్తం ఒక ఊపు ఊపేసి, ఆంధ్ర తెలంగాణ కాకుండా తమిళనాడు నుంచి మొత్తం అన్ని రాష్ట్రాలు గుర్తు పెట్టుకునేటట్టుగా చేశారు. గుర్తుపెట్టుకున్నట్టుగా అట్లా, ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది. బట్ అలా ఉండాలి మన సంక్రాంతి కూడా చేసామంటే. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం ఇప్పుడు లక్ష్మీ అయింది మరి. కళ్యాణ్ మేడం గారు, మేడం సార్ థ్యాంక్ యూ. సార్ మీరు ఒకసారి అది రిమైండ్ చేశారు, థ్యాంక్ యూ మేడం. అయితే మనం మీ ఆలోచనకి తగ్గట్టు ఆ భగవంతుడు కూడా మనం హార్ట్ఫుల్ గా జరుపుకునే పండగ కోసం సిస్టమ్ కూడా మన ముందుకి మనం అనుకున్న ఆశకి దగ్గరగా తీసుకొస్తే మాత్రం మనం హార్ట్ఫుల్ గా జరుపుకుందాం మేడం, ఖచ్చితంగా. అది ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా ఆ పండగకి ముందు జరిగినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు, హ్యాపీ అందరూ. ఎందుకంటే ఈ రోజు ఏంటంటే ఆల్రెడీ మనం ఒక వార్ లో ఉన్నాం, ఒక పోరాటంలో ఉన్నాం. అవును ఆ సార్. పోరాటం దగ్గర పడింది అనుకోండి, విజయానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే హార్ట్ఫుల్ మైండ్ తో మనం ఏం చేస్తామంటే మనతో పాటు అవును అంటే ఆ హార్ట్ఫుల్ మైండ్ సిస్టమ్ మనకు దగ్గరగా వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటదంటే మన దగ్గర ఉన్న వెలుగు కొంతమందిని ఆకర్షించి ఆ ఆకర్షితులైన వ్యక్తులను కూడా అక్కడ తీసుకొచ్చింది. తద్వారా ఏంటంటే అది మన వెలుగులో నడుస్తున్న వ్యక్తులు అవుతారు. మన సిస్టానికి ఆ వెలుగే కొన్ని స్టార్స్ లాగా తయారైపోతాయి. అన్ని విధాలా మనకు ఉపయోగపడుతుంది. మీరు అనుకున్న మీ మనసులో వచ్చిన ఆలోచన ప్రకారం సంక్రాంతి లోపు ఈ యొక్క అదృష్టం ఆ భగవంతుడు ప్రసాదిస్తే మాత్రం ఎక్సలెంట్ గా మనం హార్ట్ఫుల్ గా మీట్ అవుదాం మేడం, అందరం ఒక చోట జాయిన్ అవుదాం. ఏక ప్రసాద్ సార్ చూసిన ప్లేస్ గానీ లేదంటే సార్ ఇచ్చే డైరెక్షన్ లో గానీ మనం నడుచుకుంటూ పోదాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. గుడ్ నైట్. ఓకే థ్యాంక్ యూ అందరికి, గుడ్ నైట్, నమస్తే, శుభఖేర్. సో రేపు థ్యాంక్ మళ్ళీ యూ. మనం ప్రొఫెషనల్ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మాట, పీయూష్ వెల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మేట. జై జై పీవీసీ పీవీసీ మెట సార్. గుడ్ నైట్, థ్యాంక్ యూ. జై పీయూష్ మెట, పీయూష్ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మెట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై పీవీస్ మెట, పీవీస్ మెట ఇస్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీస్ మెటా, పీస్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ. పీవీసీ థ్యాంక్ యూ.